గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ వెల్కమ్. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రాజా సార్ బిజీగా ఉన్నట్టున్నారు మరి. సార్ వచ్చారు, రాజా సార్ వచ్చారు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. యా గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ ఎవరిబడి. సో ఇప్పుడే జస్ట్ ఎంటర్ అయ్యాను. వెల్కమ్ వెల్కమ్ ఎవరిబడి, అందరికి నమస్తే. సో ఇందాక అందరికి గుడ్ మార్నింగ్ చెప్తే ఎవరు సపోర్ట్ అందరు చాలా చాలా బిజీలో ఉంటున్నారు. సో వెల్కమ్. ఏం నడుస్తుంది, ఏం కథ? అంతా బాగా ఉంది సార్, అంతా బాగా ఉంది. వెరీ గుడ్. సో ఎనీ డౌట్స్ రైజ్, ఎనీథింగ్, ఎనీ డౌట్స్ ఉన్నా, ఎవరికి ఉన్నా, ఏదున్నా మాట్లాడచ్చు ఇప్పుడు. సో తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత మన సెషన్కి వెళ్దాం. అదే మన పీవీసీ మెటా ఎప్పుడు ప్రైస్ పెరుగుతూ ఉంటుంది, ఎప్పుడు కాయిన్ గా మారదా పోతుంది, ఎప్పుడు ఎక్స్చేంజ్ లిస్ట్ గా పోతుంది, మన భవిష్యత్తు ఏంటిది, ఇన్ని ఇవే క్వశ్చన్లు. ఆ భవిష్యత్తు వాళ్ళకి తెలుస్తుంది. ఏంటంటే దానికంటే ముందుగా చెప్పాలంటే ఎంత ఫార్మింగ్ ఉంది, ఫార్మింగ్ లో ఎంత ఉంది అనేది ముఖ్యం. రేపు పొద్దున సిస్టమ్ 10,000 USDT ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. బట్ ఎంతమంది దగ్గర ఉన్నాయి 10,000 విత్డ్రాల్ చేసుకోవడానికి? అది మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళకి తెలుస్తుంది. సో మనకేంటంటే ముందుగా మనం మన యొక్క ఎప్పుడు చెప్పుకున్నట్టుగానే ట్రస్ట్ వాల్యూ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో విత్డ్రాల్ అనేది సిస్టమ్ అదే ప్రయత్నంలో ఉంది. సిస్టమ్ కూడా మనకి విత్డ్రాల్ ఇస్తుంది. బట్ విత్డ్రాల్ ఇవ్వాలి అంటే మన దగ్గర అమౌంట్ ఉండాలి. ఇంతకుముందు కూడా మనకి 2-3 సార్లు ఇలా జరిగింది. ఏం జరిగింది అంటే కొన్ని రోజులు ఆగిన తర్వాత మనకు విత్డ్రాల్ స్టార్ట్ చేస్తూనే మనం చాలా మందిని తీసుకోవడం జరిగింది. అది అన్లిమిటెడ్. స్టార్టింగ్ లో అన్లిమిటెడ్ అందరి దగ్గర లేవు. అప్పుడు స్టార్టింగ్ లో మనకు లాస్ట్ టైం 6 నెలల క్రితం విత్డ్రాల్ స్టార్ట్ చేసినప్పుడు ఆపి విత్డ్రాల్ స్టార్ట్ చేసినప్పుడు అన్లిమిటెడ్ ఇచ్చింది. బట్ అన్లిమిటెడ్ గా తీసుకోవడానికి ఎంతమంది దగ్గర ఉన్నాయి అంటే లెక్క పెట్టచ్చు. లెక్కలు కొంతమంది దగ్గర ఉన్నాయి, అందరి దగ్గర లేవు. సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఏంటంటే విత్డ్రాల్ ఆగింది అనే ఉద్దేశంతో మనము సీడ్ ఫండింగ్ కానీ, టోకెన్ ఫార్మింగ్ కానీ, లేకపోతే మన యొక్క ఎర్లీ బర్డ్ కానీ మనం ఎక్కువ చేసుకోవట్లేదు. ఇట్స్ ట్రూ, కంపల్సరీ. ఎందుకంటే మనం స్క్రీన్ షాట్లు చూస్తున్నాం, రేర్గా చూస్తున్నాం. రేర్గా అంటే పెట్టిన వాళ్ళందరూ స్క్రీన్ షాట్ పెట్టలేదు అనుకోండి, అట్లని కాదు. బట్ మనకు తెలుస్తుంది. మాకు ఏంటంటే ఎంత ఎక్కువ ఏది జరుగుతుంది అనేది తెలుస్తుంది. సో వై అంటే ఇక్కడ విత్డ్రాల్ ఆగింది. విత్డ్రాల్ ఆగిందని చెప్పేసి మనం ఆగితే ఇది మనకు వచ్చేదే డ్రాప్గా. అంటే మనం చేసుకున్న ఎంత దాన్ని బట్టే మనకు విత్డ్రాల్ అనేది అక్కడ ఇది డైలీ రివార్డ్ అనేది మనకు రావడం జరుగుతుంది. సో అది ఎలా వస్తుంది? ఓకే, మనం 500తో చేసుకున్నాం, కింద మనం 600తో చేసుకున్నాం, కింద 300తో బిజినెస్ తీసుకొచ్చాం. మనం 300తో చేసుకొని కింద 600తో బిజినెస్ తీసుకొచ్చాం అనుకోండి, ఎంత వస్తుంది? సిప్ నేను చాలా తక్కువ పెట్టాను అమౌంట్. అట్లీస్ట్ ఇక్కడ ఎర్లీ బర్డ్కి 100 చేసుకుని కూడా, అంటే ఎక్కువ శాతం నేను మాట్లాడేది అందరి గురించి కాదు. నేను మాట్లాడేది చాలా మంది చేసుకుని ఉన్నారు, వాళ్ళ గురించి కాదు నేను చెప్పేది. ఎక్కువ శాతం చేసుకునే వాళ్ళే ఉన్నారు, చేసుకునే వాళ్ళు కాదు, చేసుకునే వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళకి మనం చెప్పేది ఏంటంటే మీ ట్రస్ట్ వ్యాలెట్ పెంచుకోండి. ఇప్పటి వరకు కూడా మీరు స్క్రీన్ షేర్ చేయండి, తప్పులేదు, ఏముంది, స్క్రీన్ షేర్ చేయండి, స్క్రీన్ షాట్లు పెట్టండి. కావాలంటే మీకు అంతగానో భయం ఉంటే మీ యొక్క ఇది రిఫరల్, ఇది మన యూజర్ ఐడి ఉంది కదా, దాని మీద ఐడి చేసి పెట్టచ్చు. అది కూడా మీకు నేర్పాం కదా మేము ఆల్రెడీ. ఏ విధంగా ఒకవేళ మీకు మీ ఐడి చూపించద్దు అనుకుంటే, యూజర్ ఐడి చూపించద్దు అనుకుంటే మీరు ఆ విధంగా కూడా పోస్ట్ చేయొచ్చు. సో ఎందుకంటే అక్కడ చాలా మంది దాని మీద ఫోకస్ చేయట్లేదు. కొత్తగా మొన్న మనకు కొంతమంది మాత్రమే టోకెన్ స్టేకింగ్ లో ఫోకస్ చేశారు. అది కూడా ఫుల్ కాదు, కొంతవరకు మాత్రమే. సో మనం చూసాం ఇక్కడ ఒక 4-5 మన సార్లు మాత్రమే
అంటే లైవ్ లో అంటే చేయని వాళ్ళు లైవ్ లో చేయని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ యొక్క చూపించకుండా చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ ఎక్కువ శాతం చూస్తే ఎక్కువ శాతం లేదు, తక్కువ శాతం ఉన్నది. చేసుకునే వాళ్ళలో చాలా తక్కువ శాతం ఉంది. అది పెరిగినాక చేద్దాము అంటే చేయరు, అట్లుండదు. అది చేయలేవు నువ్వు, వాళ్ళు నీ చేయి దాడిపోతుంది. 10,000 యూఎస్డిటీ మీకు విత్డ్రాల్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుందంటే సిస్టమ్ ఎంత పవర్ గల సిస్టమ్ ఉంటుందో చూడండి. ఇంతకుముందు మనకు విత్డ్రాల్ ఇవ్వదు అని చెప్పి చెప్పడం జరిగింది. విత్డ్రావల్ ఇవ్వరు, విత్డ్రాల్ రాదు అని అనుకున్న సమయంలో మనకు విత్డ్రాల్ స్టార్ట్ చేసింది అన్లిమిటెడ్. అఫ్ కోర్స్ ఆ టైమింగ్ వేరు, ఎందుకంటే ఇందులో ఆపి ఆపి మళ్ళీ బంద్ చేసింది, అవి ఇవి అని మనం మాట్లాడుకుంటాం. మీకు కూడా చెప్పాం ఆల్రెడీ. ఇక్కడ మీటింగ్ లో కూడా అప్పుడప్పుడు నెగిటివిటీ జరుగుతుంది, కానీ అవన్నీ మీరు పట్టించుకోవద్దని కూడా చెప్పాం మేము. ఎందుకు చెప్పాం? సో అది గత జరిగిన దాని గురించి 5 సంవత్సరాల నుంచి మాట్లాడుతారు కనుక ఆ విధంగా చెప్పడం జరిగింది. సో ఇప్పటికి కూడా మళ్ళీ అదే జరుగుతుంది. రేపు పొద్దున ఏమవుతుందంటే మీకు అన్లిమిటెడ్ ఎట్లా స్టార్ట్ చేస్తుందో ఇప్పుడు అన్నిటికా టోకెన్ స్టేకింగ్ కానీ 10,000 ఎట్లా చేస్తుందో, అలాగే మీ యొక్క సీడ్ టోకెన్ ఫార్మింగ్ 10,000 ఎలా చేసిందో ఇప్పుడు రాబోయే రోజుల్లో టోకెన్ ఫార్మింగ్ టోకెన్ స్టేకింగ్ లో కూడా అలాగే జరగబోతుంది. తర్వాత నీకు విత్డ్రా సిస్టమ్ కూడా ఆ విధంగానే ఇవ్వబోతుంది. ఎంత? 10,000 యూఎస్డిటీ. ఎందుకు? సో మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము, ఈ 5 యూఎస్డిటీలు 10 యూఎస్డిటీలు అంటే ఎక్కువ చేసుకునే వాళ్ళకి 5 రూపాయలతో సమానం. 5 యూఎస్డిటీ అంటే 5 రూపాయలు కూడా కాదు, 5 పైసలతో సమానం. వాళ్ళకి రోజు 1000, 2000, 3000, 5000 రిలీజ్ అవుతున్న 10,000 రిలీజ్ అవుతున్నప్పుడు, 10,000 రివార్డ్ రిలీజ్ అవుతున్నప్పుడు మీకు 5 యూఎస్డిటీ అంటే వాళ్ళకి ఈ 5 యూఎస్డిటీలు ఎంతతో సమానం? జస్ట్ 5 పైసలతో సమానం. 5 రూపాయలు కూడా కాదు. ఈ 5 పైసలు వాడికి ఎందుకు? సో వాడు సిస్టంలో ఎందుకు ఉంటాడు అట్లా అనుకుంటే? సో అందుకే సిస్టమ్ వర్కౌట్ అనేది జరుగుతుంది, వర్కింగ్ అనేది జరుగుతుంది. సో అందులో భాగంగానే ఇది ఆగడం. బట్ ఇది మనము రోజు చెప్పడానికి ఉండదు. ఎందుకంటే వేర్ ఇస్ ద అఫీషియల్ అనే కొంతమంది ఉంటారు. అఫీషియల్ గా ఏది అని నోటీస్ బోర్డులో వచ్చిందా అనేది కూడా ఉంటుంది. సో కొన్ని హైడ్ ఉంటుంది, కొన్ని. ఎందుకంటే సిస్టమ్కు అన్ని చెప్పరాదు. చెప్పక చేస్తే మార్కెట్లో తట్టుకోవాలంటే రాబోయేది చెప్పకూడదు, చేయబోయేది చెప్పకూడదు. ఈవెన్ మన ఫ్యామిలీలో కూడా మనము కొన్ని విషయాలు చెప్పకుండా మనం చేసుకుంటాం. ఎందుకు? సో చెబితే అది పని కావు అనో, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఏదో అనుకుంటాం కదా. బట్ దానికి సంబంధం లేదనుకోండి. బట్ ఇది ఏంటంటే ఇది మార్కెట్, ఇది బిగ్ మార్కెట్ అనమాట. మనం మార్కెట్లో ఇలా చేస్తున్నామని చెప్తే దానికంటే తలదనేది రేపు వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా, ఆల్రెడీ మనకు ఒక సిస్టమ్ పర్లవిన్ అని చెప్పేసి తిరుగుతుంది. పర్లవిన్ డీపీ అని చెప్పేసి తిరుగుతుంది. వాళ్ళు పీవీసీ లోగో పెట్టుకున్నారు. సో ఇప్పుడు మనము కంప్లైంట్ వెళ్ళిన తర్వాత ఏం చేశారు చూసినా, అది దాన్ని డీపీ చేశారు. ఇప్పుడు డీపీ, ఇక డీపీ అంటే అది మన యాక్చువల్లీ డిజిటల్ పాయింట్ అంటే దేన్నైనా అనుకోవచ్చు. సో అందుకని చెప్పేసి వాళ్ళు మన సింబల్ అనేది ఉండదు చూడండి అక్కడ. దానికి అంటే చేసుకోండి, తప్పులేదు. నేను అనేది ఏంటంటే వాళ్ళు అక్కడ లీడర్లు కొంచెం తప్పు చేశారు కదా, ఏమని ఇది మనదే అని చెప్పేసి చెప్పడం. అది నేనే తప్పు అంటాను అనమాట. ఎన్నో సిస్టమ్లు వస్తాయి, నేను కూడా ఎన్నో సిస్టమ్ చేసుకుంటాను, చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఖాళీ కూర్చుని నడవదు. ఎవ్రీడే వీఆర్ టు అర్నింగ్. నేను రోజు మనీ ఎర్న్ చేసుకోవాలి, లేకపోతే ఊరికే కూర్చుంటే కుదరదు. అది ఇదే ఎప్పుడు విత్డ్రాల్ ఇస్తుంది, విత్డ్రాల్ ఇవ్వాలి, నేను ఆగాలి అంటే కుదరదు. బట్ ఇక్కడ మన వ్యాలెట్ యొక్క వాల్యూ అప్పటికి ఇప్పటికి చాలా పెరిగింది. అది ముఖ్యం. మన వ్యాలెట్ వాల్యూ ఎంతవరకు మనం పెంచుకున్నాం. విత్డ్రాల్ ఇవ్వలేదు కరెక్టే, బట్ మన వాల్యూ ఎంతవరకు దాన్ని పెంచాం. ఇంతకుముందు నాకు ఇప్పటికి ఎంత పెరిగిందంటే నిజంగా చెప్పాలంటే చాలా ఎక్కువ పెరిగింది. దాని యొక్క విలువ అనేది చాలా పెరిగింది. సో అది నేను ఏమంటానంటే ప్రతి ఒక్కరు మీ యొక్క వ్యాలెట్ యొక్క వాల్యూ పెంచుకోండి. అయిపోయినాయి మాటలు సార్. ఇన్ని రోజులు మనము ఇంకా ఎన్ని రోజులు చూసుడు, లేకపోతే చాలా సంవత్సరాలు అవి ఇవన్నీ అయిపోయినాయి. అవన్నీ మనకు డీపీ రూపంలో మనకు డీపీ అనేది సీడ్ వాల్యూ అంటే యూజిటీగా చేసి ఇవ్వడం జరిగింది. సెప్టెంబర్ 24 నుంచి ఆగిన మాట వాస్తవమే. బట్ ఎందుకంటే అది దాని పర్పస్ డిఫరెంట్ ఉంటుంది సార్. అది మనం అనుకోవచ్చు, మనం అది ఆగింది అందులో నుంచి నేను తీసుకునేవాడిని. సో ప్రతి ఒక్కరు అంటే తీసుకోవడం, బయటకు వెళ్ళిపోవడం. సో సిస్టమ్ కూడా అదే ఆలోచిస్తుంది. ఇప్పుడు ఇప్పటిదాకా ఇన్వెస్టర్లు అందరూ బయటకు వెళ్ళిపోయారు. ఇన్వెస్టర్ అంటే ఏంటి సార్? ఇన్వెస్టర్లు అంటే డబ్బు పెట్టడం, అది డబ్బులు వచ్చినా తీసుకుని బయటకు వెళ్దాం. బట్ ఇక్కడ ఒరిజినల్ ఏంటంటే ఎవరైతే టోకెన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ మీద మనం ఫోకస్ చేస్తున్న చూడండి, ఒక మనం ఒరిజినల్ మనుషులు అనమాట. అంటే పీవీసీ పార్ట్నర్స్ వాళ్ళు పీవీసీ పార్ట్నర్స్. సో సిస్టమ్ కూడా కావాల్సింది అదే. డూప్లికేట్స్ వాళ్ళు చాలా మంది వచ్చారు మన దగ్గరికి.
ఇది యాక్చువల్లీ పీవీసీ ఓన్లీ పర్లవెన్ లో ఉండి పీవీసీ వచ్చే వాళ్ళకు అవకాశం ఇచ్చింది ఈ రివార్డు. బట్ ఇక్కడ రివార్డ్ ఎక్కువ మంది ఎవరు తీసుకున్నారు సార్? ఖచ్చితంగా చెప్తాను నేను, బయట వాళ్ళు తీసుకున్నారు సార్ రివార్డు. అప్పుడే ఉన్న వాళ్ళు రివార్డు తీసుకున్నారు సార్, మనం తీసుకోలే. కానీ సిస్టమ్ ఇది స్టార్ట్ చేసింది యాక్చువల్లీ ఏంటంటే మన గురించి. డిపి ప్రోగ్రామ్ లో ఎవరైతే ఉండి ఇది అయ్యారో సో వాళ్ళ గురించి, అంటే డిపి ప్రోగ్రామ్ అర్థమైంది సార్, మనం పర్లవెన్ డిపి ప్రోగ్రామ్ అంటే పర్లవెన్ లో ఎవరైతే మనం ఉన్నామో సో వాళ్ళ గురించి ఫస్ట్ రివార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. రివార్డ్ అనేది ఇస్తుంది సార్, డబుల్ ఎక్కడి నుంచి ఇస్తుంది ఒకసారి మీరు, సో ఎక్కడి నుంచి ఇస్తుంది మీరు ఆలోచించాలా. ఎక్కడి నుంచి ఇన్కమ్ సోర్స్ లేదు సిస్టానికి, ఎక్కడి నుంచి చెప్పండి. మనం పెట్టింది ఇన్వెస్ట్. సో ఆ ఇన్వెస్ట్ సిస్టమ్ ఏం చేస్తుంది ఇప్పుడు ఆలోచించారా? ఆ ఇన్వెస్ట్ సిస్టమ్ ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి అందులో డబ్బులు తీసి ఇస్తుందా? బట్ ఎక్కడి నుంచి ఇస్తుందని చెప్పేసి ఎవరికి కూడా తెలియదు. మనం ఏం తక్కువ అంతే ఇస్తున్నాం దాన్ని, డైలీ 0.25. ఇప్పటి సంగతి అంటే 0.20. బట్ ఇన్ని రోజులు మనం తీసుకున్న 0.25. సో 0.25 ఎక్కువ నుంచి వస్తుంది. దాన్ని మనం గ్రహించామా? ఒకటే మనము కొంతమంది సంగతి చెప్తున్నాను, ఒకటే ఇక నేను కూడా ఉండొచ్చు అందులో. సో నాకేమి ఇచ్చింది రైట్. బట్ ఇప్పుడు చూడండి, మీరు కొన్ని రోజుల తర్వాత చూడండి, 10,000 USDT మీకు విత్డ్రాల్ ఇస్తే అప్పుడు మన ఆలోచన విధానం ఎట్లుంటుందంటే, అరే బాబే ఇది మన దగ్గర లేదే తీసుకోవడానికి, బయట తీసుకోవడానికి దగ్గర ఏముంటుంది సార్? ఉంటే మా అంటే దగ్గర 100నో 1000 కాకుండా వచ్చు, లేకపోతే 2,000 ఉండొచ్చు, లేకపోతే 3,000 ఉండొచ్చు, లేకపోతే 5,000 ఉండొచ్చు. ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ 5,000 రివార్డ్ వచ్చి బయట నిలబడి నేను విత్డ్రాల్ ఎప్పుడైతే తీసుకునే వాళ్ళు చేయని ఎత్తండి ఒకసారి. 5,000 ఉన్న వాళ్ళు నేను లీడర్లు ఎత్తద్దు, నాకు తెలుసు కొంతమంది ఉన్నారు ఇక్కడ, 10 మంది 20 మంది ఉన్నారు. వాళ్ళు మీరు ఎత్తద్దు చేతులు. ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి సార్, ఎవరి దగ్గర అయితే రివార్డ్ వాల్యూలో 1000 కంటే ఎక్కువగా ఉన్నవాళ్ళు. అది కూడా రీఫార్మింగ్ చేయక ఆగిన వాళ్ళు కాదు, చేయగా మిగిలినవి 1000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు సార్ ఇక్కడ? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. నేను చెప్పిన అర్థమైంది సార్. టోకెన్ ఫార్మింగ్ లో మీకు రిలీజ్ అయ్యి ఉంటుంది కదా, అందులో 1000 కంటే ఎక్కువ వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి సార్. ఆ 1000తో కూడా ఏం కాదు, 1 2 3 4 సార్ 5 చేయండి. ఇంకా ఇవన్నీ నేను కూడా ఉన్నాను, ఎందుకంటే నేను హ్యాండ్ రైజ్ చేయరాదు, ఇంకా అడ్మిన్ హ్యాండ్ రైజ్ చేయరాదు. ఓకే, అడ్మిన్లో కూడా నేను లెక్క పడతా. ఓకే, శివకుమార్ సార్ ఉండొచ్చు, చంద్రశేఖర్ సార్ ఉండొచ్చు, ఏడిఎల్ ప్రసాద్ సార్ ఉండొచ్చు, ఇక్కడ సూర్య సార్ ఉండొచ్చు. అడ్మిన్లో నేను లెక్క పడతా, మీరు హ్యాండ్ రైజ్ చేయండి. ఇక్కడ జయరామ్ సార్ ఉండొచ్చు, తారపన శంకర్ సార్ ఉండొచ్చు, శ్రీనివాస్ సార్ ఉండొచ్చు, వీళ్ళని నేను లెక్క పడతా. ఓకే, మీ హ్యాండ్ రైజ్ అట్లే ఉంచండి, తీసేది ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 చూడండి సార్, ఇక్కడ 8 హ్యాండ్ రైజ్ వచ్చాయి. 10 మంది అడ్మిన్లను లెక్క పడుతున్నాను నేను, 10 లేక 20 మందిని అడ్మిన్ లెక్క పడతాను. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడలేదు సార్. ఉండండి సార్, ఎవరు? లింగాల శివకుమార్ సార్, చెప్పండి సార్. ఏం లేదు సార్, హ్యాండ్ రైజ్ చేయమంటే నేను చేయడానికి ప్రయత్నం చేస్తాను. పర్లేదు, నేను మిమ్మల్ని లెక్క పడతాను సార్, ఎందుకంటే నాకు తెలుసు, ఎందుకంటే ఎవరు ఏంటంటే అడ్మిన్ లో ఉన్న వాళ్ళు నేను లెక్క పడతాను. ఒక ఉండండి సార్, మీరు చేసుకోండి. సో సార్ ఇక్కడ చూడండి సార్, మీకు ఒక సపోజ్ ఒక 10 హ్యాండ్ రైజులు రాలేవు, నాకు 8 హ్యాండ్ రైజులు వచ్చాయి. సో అడ్మిన్ లో ఉన్న వాళ్ళు 20 మందిని లెక్క పెట్టుకున్న 25 మెంబర్స్ 1000 కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు. అంటే సపోజ్ మీ దగ్గర 1000 కంటే ఎక్కువ 10,000 కూడా ఉండొచ్చు, నేను అనట్లేదు. అంటే మన యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది చూడండి. మన బిగ్ బిజినెస్ అని మనం అనుకోవట్లేదు ఇప్పటికీ. మన పీవీసీ మెటా అనేది ఎగ్జామ్ బిగ్ బిజినెస్ సార్. సో ఇంకొక 2 హ్యాండ్ రైజులు వచ్చాయి. ఓకే, సో టోటల్ గా 25 నుంచి 30 చేసుకుందాం. కొంతమంది వినట్లేదు అనుకుందాం, ఇక్కడ నా మాట వినలేదాం అనుకుందాం, వాళ్ళు బిజీ ఉండొచ్చు అనుకుందాం. సో ఇక్కడ హ్యాండ్ రైజ్ వచ్చిన 10, అడ్మిన్లో 20, అంటే 30 మొత్తము. ఇంకొక 10 మంది వినలేకపోవచ్చు అనుకుంటే 40. సో అయినా కూడా వెరీ 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 లో పర్సెంటేజ్ అనమాట. ఇది చాలా చాలా తక్కువ పర్సెంటేజ్ సార్. సో వీళ్ళందరూ ఏంటంటే సార్, వీళ్ళంతా నిజంగానే, అంటే మీరు తప్పు మాట్లాడుకోవద్దు, చేయని వాళ్ళని నేను ఏదో అంటున్నాను అనుకోవద్దు. వీళ్ళు బిగ్ బిజినెస్ పార్ట్నర్ సార్. ఈ 30 మంది 35 మంది 40 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు బిగ్ పార్ట్నర్స్. అంటే వీళ్ళు పీవీసీ పార్ట్నర్స్, నేను చెప్పేది అనమాట, పీవీసీ పార్ట్నర్స్. సో మిగతా వాళ్ళు డబ్బు సంపాదించుకుంటారు, వెళ్ళిపోతారు అనమాట. వాళ్ళు కూడా సంపాదించుకుంటారు, ఓన్లీ వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే. అంటే వీళ్ళు డబ్బు సంపాదించుకోవద్దా అంటే మరి వీళ్ళు కూడా సంపాదించుకుంటారు. ఏకే ప్రసాద్ సార్, ఎస్ సార్, మీరు కూడా ఉన్నారు, మిమ్మల్ని కూడా నేను కౌంట్ చేయడం జరిగింది. మీరు చూసుకోండి, నేను కొంచెం మాట్లాడాలి. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మీ అందరూ మాట్లాడాలి, మీ అందరికీ నేను ఛాన్స్ ఇవ్వడం జరుగుతుంది, మీ అందరూ మాట్లాడాలి. బట్ ఏంటంటే ఇక్కడ
ప్రతి ఒక్కళ్ళు డిలే అయిపోతున్నారు. ఎవ్రీడే డిలే అయిపోతున్నారు. ప్రతిరోజు చూస్తున్నాను డిలే. వేర్ ఇస్ మీ యొక్క నేను స్క్రీన్ షాట్లో చూడట్లేదు నేను. పెట్టండి, చేసుకోండి సార్. సో ఆగినంత మీరు ఇక్కడనేమో దీన్ని పెంచుకోండి. మీకు ఏదైనా సిస్టమ్ బాగా మంచి అనిపించింది, అలా నేను డబ్బులు సంపాదించుకోగలన్నాను, చేసుకోండి. ఎవరొద్దన్నారు? సైలెన్స్గా చేసేసుకోండి, ఇన్వెస్ట్ చేసుకోండి. ఎవరొద్దంటున్నారు ఇక్కడ? అక్కడ నీకు నమ్మకం ఉంటే, డబ్బులు పోవని అనుకుంటే, నీకు అనిపిస్తే, బట్ దీన్ని విడిచిపెట్టకూడదు. ఇదేంటంటే ఇది మనకి, మీకు ఒక రోజు చెప్పాను నేను ఇప్పుడు వేరే సిస్టంలో కూడా థ్యాంక్ గాడ్ ఎర్న్ చేస్తున్నాను, అంటే సంపాదించుకుంటున్నాము, ట్రేడింగ్ చేస్తున్నాము, అందులో కూడా సంపాదించుకుంటున్నాం. బట్ దట్ కేట్ గోస్ టు ఓన్లీ పీవీసీ. ఎందుకంటే ఆ టైంలో బైనాన్స్ తెలియదు, ఇంకో సిస్టమ్ తెలుసు, అందులో లాస్ అయితే అభిమానం తెలుసు. బట్ ఇప్పుడు ఏంటి, నాలెడ్జ్ వచ్చింది, ఏది చేయాలా ఏది చేయకూడదు. బట్ ఇక్కడ అన్నిటికంటే ఎక్కువ మరి, ఎందుకంటే అన్ని చెప్పకూడదు, ఇక్కడ మీడియాలో రికార్డ్ అవుతుంది కనుక పెద్ద వ్యాడ్ చూపించినట్టు కుదరదు, చిన్న వ్యాడ్లు మాత్రమే చూపించాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి మీ అందరికీ ఒక 2-3 వ్యాడ్లు అయితే నేను ఇక్కడ చూపిస్తాను మీకు అందరికి. ఎప్పుడైనా మీరు చూసారో లేదో, ఒకసారి మీకు చెప్పాను, సంవత్సరం క్రితమే 50 లక్షల యూజర్ రేట్ మీకు చూపించడం జరిగింది. అది ఎంత పెరిగిందంటే తెలుస్తుందా మీకు? 50 లక్షల కంటే ఎక్కువగా. నేనేదో పెద్ద చేసిన నేనంటే నా పార్ట్నర్స్ వాళ్ళు, నేను చేసింది కాదు చెప్పాలంటే. సో ఆ దాన్ని అందులో నుంచి వెళ్ళి ప్రతిరోజు ప్రతిసారి తను బిఎన్బి ఛార్జ్ పంపిస్తాడు మాకు, అంటే చేయండి సార్ అని చెప్పేసి. ఆలోచించండి, బిఎన్బి ఛార్జ్ మాకు పంపిస్తాడు. నేను ఎప్పుడు తీసుకోవాలని ఇప్పటికి అడగాడు. నేను చెప్తాను ఒకటే మాట, సార్ తీసుకోవడానికి లేదు, సింపుల్గా చెప్పేసి తీసుకోవడానికి లేదు. ఓకే సార్ మీరు ఎట్లా అంటారు అట్లా. ఇది సార్ మనకు బిలీవ్నెస్ అంటే. తర్వాత మనము ఏదైతే మనం ఇందులోకి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనము మరి ఈ విధంగా మనము ముందుకెళ్ళాలి. అంతేగాని సో ఏదో ఎప్పుడు వస్తుంది ఇంకా రావట్లేదే, వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, సో ఏదో కొంతమంది అంటుంటారు ఇప్పటికి కూడా, ఏదో సిస్టమ్ వచ్చింది, ఈ రేట్స్ పైకి ఇప్పుడు లేచిపోయినాయి సార్, అప్పుడు లేచిపోయినాయి సార్. బట్ సంపాదించుకున్న వాళ్ళు ఎంతమంది? దీని లెక్క పర్మనెంట్ గా ఉన్నది ఎన్ని సిస్టాలు, అది మనం గ్రహించాల్సింది. సో ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, ఇదంతా ఆల్మోస్ట్ మీరు అందరు చేసుకుని ఉన్నారు, నేను కాదని నేను అనట్లేను. బట్ నేను అందరి గురించి కాదు మాట్లాడి, నేను జనరల్గా మాట్లాడినాను, కొంతమంది గురించి మాట్లాడినాను. సో సార్ మీ వ్యాలెట్ పెంచుకోండి, మీ యొక్క వ్యాలెట్ యొక్క వాల్యూని పెంచుకోండి, పెంచుకోండి. సో అది మీకు ఎప్పటికీ కానీ చాలా చాలా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారు. ఇది ఫ్యూచర్ ప్లాన్ సార్, మీకు నిజం చెప్పాలంటే ఫ్యూచర్ డాలరే ఖచ్చితంగా, ఇది ఫ్యూచర్ ప్లానే ఖచ్చితంగా, ఇది ఫ్యూచర్ ప్లానే అనమాట. సో అందుకని చెప్పేసి మీరు అందరూ కూడా సో ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క వ్యాలెట్ని పెంచుకోండి. సో వేరే ఏది కూడా మీరు వినకూడదు. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ మీ యొక్క వ్యాలెట్ పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ మీకు అందరికీ, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఐనరైజ్ చేయండి అని, ప్రతి ఒక్కరు ఐనరైజ్ చేసినందుకు, ప్రతి ఒక్కరు కూడా మీరు అంటే రియాక్ట్ అయినందుకు. కావాల్సింది అదే సార్, రియాక్ట్ అవ్వాలి. చూడండి, చూసారుగా, నేను ఇప్పుడు అందుకే మాట్లాడాను సార్. ఇక్కడ 200 మందిలో 200 మెంబర్స్లో మనకి ఇక్కడ ఓన్లీ 45 మెంబర్స్ మాత్రమే హ్యాండ్ రైజ్. అంటే నేను ఇంకొక 15 మందిని హ్యాండ్ రైజ్ చేయని వాళ్ళని కూడా కలిపాను. ఓకే, 10 మెంబర్స్ మాత్రమే ఇక్కడ హ్యాండ్ రైజ్ చేయడం జరిగింది. ఓకే, సో అడ్మిన్లో 10 మెంబర్స్ అనుకుందాం, 20 మెంబర్స్ వేసుకున్నా 30. సో మిగతా ఇంకొక 10 మెంబర్స్ని వేసుకుందాం, వినని వాళ్ళ గురించి, ఇక్కడ ఉండి వినని వాళ్ళ గురించి అని చెప్పేది. సో అంటే ఓన్లీ 40 మెంబర్స్. సో 200%, 200లో 40 మెంబర్స్ తీసుకుంటే ఎంత వెరీ 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 లో పర్సంటేజ్ ఇది. ఓకే, సో ఎన్ని వచ్చినా ఏదొచ్చినా మన పీవీసీ మెట్ అనేది వందేస్తారు. గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్. నాగప్రసాద్ సార్, వెల్కమ్ సార్. ఒక చిన్న డౌట్ సార్, మాట్లాడండి, చెప్పండి, అడగండి. మనం ఉన్నది కదా మనం తెలుసుకోవడానికి కదా. మనకు విత్డ్రా ఇస్తున్నాడు కదా సార్, ఏమంటారు సార్? ఫిబ్రవరికి మనకు 15కి విత్డ్రా ఇస్తున్నాడు కదా సార్. ఫిబ్రవరి 15 అనే డేట్ ఫిక్స్ కదా సార్. మనకు ఫిబ్రవరి 15 నుంచి వెళ్ళి ఇచ్చే అవకాశం ఉంది అనేది మనకు తెలిసింది. ఎక్కడ కానీ మనకు అఫీషియల్ గా నేను ఫిబ్రవరి 15 స్టార్ట్ చేస్తున్నా అని చెప్పేసి రాలేదు. సో లీడర్ల ద్వారా మనకు విత్డ్రా ఇస్తే మనకి ఏమైనా రేట్ డౌన్ అవుతుంది సార్ మళ్ళా?
విత్డ్రాల్ ఇస్తాడా అదే మనకు కన్ఫర్మేషన్ లేదు. విత్డ్రాల్ ఇస్తే మనం తీసుకుంటే రేట్ డౌన్ అవుతా అనేది అట్లా అది ఇప్పుడు మనం చెప్పరాదు. విషయం ఏంటంటే విత్డ్రాల్ ఇస్తుంది అంటే విత్డ్రాల్ గురించి మాట్లాడదు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ మనం విత్డ్రాల్ గురించి మాట్లాడితే విత్డ్రాల్ అనేది వాళ్ళు పెద్ద మొత్తంలో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు మనకి. అదే పెద్ద మొత్తంలో విత్డ్రాల్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది సార్? పెద్ద మొత్తంలో ఇస్తే మనకు డౌన్ అవుతుందా రేటింగ్, లేదంటే అదే రేట్ లో ఉంటుందనే ఒక అలా డౌట్స్ చెప్పరాదు మీకు. అలా ఇప్పుడు చెప్పరాదు. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మీకు అలాగా ఆ జరగబోయే దాని గురించి ఫ్యూచర్ మరి ఇస్తే కనుక మళ్ళీ డౌన్ అయిపోతుందా లేకపోతే పెరుగుద్దా అనేది మనం చెప్పరాదు అనమాట. సో వి విల్ సీ దట్. మనము అది ఆ రోజు వచ్చిన తర్వాత మనం చూద్దాం. వీళ్ళు ఏమంటున్నారు అంటే మేము అలా అలా తగ్గకుండా చూసుకోవడానికి మా ప్రయత్నం అని చెప్తున్నారు. అంటే తగ్గదు సార్. విషయం ఏంటంటే ఇప్పుడు సిస్టమ్ లో మనకు ఇంతకు ముందు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని బట్టి తగ్గదు. ఎందుకు తగ్గదు అంటే వాళ్ళు మనకు చెప్పడం జరిగింది. అంటే దాన్ని ఇప్పుడు రీసెంట్ గా మనం చూసాం. మేము ఇది ఏమంటాం అంటే మేము ప్రయోగం చేసాం సార్. మేము ప్రయోగం ఏం చేసామంటే 10 మందిని 5,000 పీవీసీ మీట సేల్ చేసాం ఒకేసారి రీసెంట్లీ. ఏది ఎప్పుడు మొన్న పెరుగుతున్న సమయంలో అంటే దాన్ని తగ్గించడానికి పీవీసీ మీట రేటును పడేయడానికి అలా మేము 10 మందిని 5,000 సేమ్ టైంలో సేల్ చేసాం. ఏమని తెలుసు సార్, అక్కడ పీవీసీ మీట ఒక సెంటులో 0.001 కూడా కదలలేదు, తగ్గిపోలేదు. కానీ అంతకుముందు మా ప్రయత్నం ఏం చేసాం, 2,000 పెట్టి 10 మందిని చేసాం. కానీ అప్పుడు పడిపోయింది. అంటే అదే టైంలో పీవీసీ మీటర్ రేటు అనేది పడింది. బట్ ఇక్కడ ఏ విధంగా అనేది వాళ్ళు అప్పటికి ఇప్పటికి డిఫరెంట్ అనేది మేము ఎందుకు చేసామో దాన్ని మళ్ళీ కూడా మేము పరిచయం తీసుకున్నాం సార్. మళ్ళీ మేము తీసుకున్నాం పీవీసీని. బట్ కానీ అక్కడ పెరగలేదు. మరి 10 మంది ఒకేసారి 5,000 తీసుకున్నాం. అంటే 50,000 పీవీసీ మీటర్ ఒకేసారి తీసుకున్నాం. అంటే డిఫరెంట్ యూజర్ లో డిఫరెంట్ డివైస్ లో మేము తీసుకోవడం జరిగింది. సో తీసుకున్నప్పుడు ఇక్కడ అమ్మినప్పుడు పడలేదు, అక్కడ కొన్నప్పుడు కూడా పెరగలేదు. అంటే వాళ్ళు అక్కడ అప్డేటింగ్ అనేది జరుగుతుంది. సో ఇంతకు ముందు మేము 2,000 10 మందిని తీసుకున్నప్పుడు పోయింది. ఇక్కడ ప్రసాద్ సార్ ఉన్నారు, ప్రసాద్ సార్ అని ఉన్నారు. మేము ప్రయత్నం చేసాం. సో ఆ సార్ ఇప్పుడు లైవ్ లో ఉన్నారో చూస్తున్నాను. మేము అలా చెక్ చేయడానికి ప్రయత్నం చేసాం అనమాట. అందుకని చెప్పేసి సార్ రేపు పొద్దున మీకు వినండి, ఇప్పుడు విత్డ్రాల్ ఇస్తుందని చెప్పి సంతోషపడాలన్నా లేకపోతే రేటు పెరుగుతుందని చెప్పేసి బాధపడాలన్నా అలా ఉండకూడదు. ఏంటంటే చెప్పన్నా సార్, విత్డ్రాల్ ఇచ్చినప్పుడు ఎందుకంటే విత్డ్రాల్ ఇచ్చినప్పుడు మనకు మళ్ళీ రేటింగ్ డౌన్ అవుతుందా, ఒకవేళ డౌన్ అయితే మళ్ళీ వెళ్ళిపోతాం కదా. మీకు మీరు అడిగింది నాకు మంచిగా అర్థమైంది. అందుకే మీ మాట గురించి ఇంతసేపు మాట్లాడేది. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలంటే 10,000 కాదు, అక్కడ నువ్వు ఒకేసారి ఎంత తీసుకున్నా కూడా తగ్గకుండా ఆ ప్రయత్నం జరుగుతుంది సిస్టమ్ లో అని మీరు అర్థం చేసుకోవాలి సార్. నేను చెప్పేది అనమాట. అందుకని నా డౌన్ లో అడుగుతున్నాను సార్, అందు గురించి పర్లేదు సార్. మంచి అయితే ఒకటి సార్, దీన్ని ఏమంటారంటే భవిష్యత్తు అంటే జరగబోయేది వాళ్ళు అడిగినట్టు చెప్పాలంటే జరగబోయేదాన్ని మనము ఇప్పుడు జరిగిన ఎగ్జాంపుల్ ని బట్టి మనం చెప్తాం తప్ప జరగబోయేది ఇది అని చెప్పేసి మనం జ్యోతిష్యం చెప్పరాదు సార్. చెప్పలేదు సార్. అందుకని చెప్పేసి మేము ఖచ్చితంగా చెప్పరాదు సార్. ఇప్పుడు మీరు అడిగారు, నాకు ఒక మాట చెప్పండి సార్, మీరు అక్కడ 10,000 ఇస్తే రేటు తగ్గుద్దా అంటే ఆ ఒక్క మాట అడిగినందుకు ఇంతసేపు మాట్లాడని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఇదే ఆన్సర్ ఎప్పుడు కానీ క్రిప్టోలో డైరెక్ట్ రాదు. సో వాళ్ళని కూడా మీటింగ్ రమ్మనండి. అలా తగ్గుతుంది అని చెప్పి అనుకోవద్దు. ఈ ప్రెజెంట్ సిస్టమ్ లో తక్కువ ఉంది తీసుకోమని చెప్పండి, పెరిగి తగ్గుతుంది, పెరిగి మళ్ళీ తగ్గుతుంది. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. సో మళ్ళీ పెరుగుతుంది సార్, పెరిగి తగ్గుతుంది అట్లా అనమాట. ఓకేనా? ఈ క్రిప్టో అంటేనే అది. మేమందరం ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఒక్కొక్కసారి కొంతమంది ఇక్కడ మేము వేరే సిస్టమ్ గురించో లేకపోతే వేరే మేము ఇది మన అప్పుడప్పుడు మేము బైనాన్స్ ఓపెన్ చేసి ఇంకొక కైన్స్ గురించి మేము మాట్లాడుతూ ఉంటాం. దాని అర్థం మేము వాటిని ప్రమోషన్ చేయడం కాదు. దాని అర్థం ఏంటంటే మీరు ఓకే అది ఎప్పుడు లిస్టెడ్ అవుతుంది అనేది అడుగుతున్నారు. సో లిస్టెడ్ అనేది అది సిస్టమ్ తీసుకోవాల్సిన నిర్ణయం, డిసిజన్. బట్ నేను పోతాను కానీ పోవడం మాత్రం పక్కా, కానీ లేట్ అవుతుందని చెప్తున్నది. అది ఉంది కదా ఒక డైలాగు పవన్ కళ్యాణ్, రావడం మాత్రం పక్క బైనాన్స్ లోకి కానీ లేట్ అవుతుంది అని చెప్తుంది అనమాట. సో అవన్నీ సిస్టమ్ చూసుకుంటుంది. బట్ మనం ఇప్పుడు ఇది ఫ్యూచర్ ప్లాన్ కనుక ఫోకస్ చేయాల్సింది ఏంటంటే రేపు పొద్దున విత్డ్రాల్ ఇచ్చినా రేపు పొద్దున ప్రైస్ ఇంక్రీజ్ అయినా మన దగ్గర ఎన్ని పీవీసీలు ఉన్నాయి సార్? ఉన్న వాళ్ళ దగ్గరనే ఉన్నాయి.
ఉన్న వాళ్ళ దగ్గరనే ఉన్నాయి. ఇవన్నీ సిస్టానికి తెలుసు. బట్ ఎవరు అనేది పేరు తెలియదు కానీ వాళ్ళకి ఎట్లుంటదంటే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఎవరి దగ్గర నా పీవీసీ మీట ఎంత ఉంది అనేది సిస్టానికి తెలుస్తుంది. సో కనుకనే ఈ క్యాపింగ్ అంటే ఏంటి సార్? క్యాపింగ్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మీరు 10,000 తగ్గింది, 10,000కు కుదించారు వాళ్ళు. దాన్ని ఏమంటారు? కుదించడం అంటారు కదా. సో మీరు మీలో ఎంతమంది బాధపడ్డారు సార్? చెప్పండి సార్. ఎవరైనా బాధపడ్డ వాళ్ళు ఉన్నారా ఇక్కడ? బాధపడ్డ వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. కొంతమంది ఎస్ మీరున్నారు. ఇక్కడ అన్మిట్లో ఉన్న అడ్మిన్లో ఉన్న వాళ్ళేమో సార్ లెక్క నేను కూడా బాధపడ్డాను చెప్పండి. ఒక నెంబర్ సార్ లెక్క మీరు అన్మిట్లో ఉంటే కనుక మీరు అన్మిట్ చేసుకొని అందులో నేనున్నానండి, మిగతా వాళ్ళేమో హ్యాండ్ రైజ్ చేయండి. ఇందులో నేను కూడా ఉన్నాను సార్. 10,000 1 2 3 హ్యాండ్ రైజ్ వచ్చాయి. నేను కూడా ఉన్నాను సార్. 4 ఎట్లా ఎందుకంటే 5. సో చూసారా సార్? మరి ఇగో వీళ్ళు బాధపడుతున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? వీళ్ళు ఎందుకు బాధపడుతున్నారు అంటే వీళ్ళకు సిస్టమ్ ఇచ్చే ఏదైతే ఆ రివార్డ్ మీద దాని మీద వీళ్ళకు విలువ ఉంది, వాల్యూ ఉంది. ఆ వాల్యూ ఉండి మళ్ళీ చేసుకోవడానికి ఉంది. మళ్ళీ చేసుకుంటున్నారు, మళ్ళీ చేస్తున్నారు. ఇప్పటికి కూడా ప్రతిరోజు ఏది మన డీపీలతో వచ్చిన దాన్ని రెడీ చేస్తున్నారు. ఎర్లీ బర్డ్లో వచ్చిన దాన్ని మళ్ళీ దాన్ని రీఫార్మింగ్ చేస్తున్నారు. సో వీళ్ళకి తెలుసు దీని వాల్యూ అనేది వీళ్ళకి తెలుసు అనమాట. వీళ్ళు ఇలా వేచారిపోలేరు. ఇప్పటికి కూడా నాకు ఇంకా రేటు పెరుగుతలేదు, రేటు ఇదైతే లేదు, రేటు ఎప్పుడు పెరుగుతుంది. ఒకటి ప్రతి ఒక్కరికి ఏముంది అంటే ప్రైస్. మేము దాన్ని మార్చడానికి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం ఈ 3 నెలల నుంచి. ప్రైస్ ఇలా నేను ఎన్నోసార్లు అన్నాను మీతో. ఏమని కొంతమంది అడిగారు అది గత 5 నెలల క్రితము 4 నెలల క్రితము, సార్ ప్రైస్ ఎప్పుడు పెరుగుతుంది అని చెప్పేసి. నేను ఒక మాట అన్నాను, డైరెక్ట్ అన్నాను ఎప్పుడు నేను ఎవరిని, సార్ ప్రైస్ పెరగదు ఒక 2 సంవత్సరాల దాకా అనుకోండి, మనం సంపాదించుకోవద్దా, మనకు సంపాదన జరగదా ఎందులో అని అడిగాను నేను. ఎవరు దానికి ఆన్సర్ ఇవ్వాల. సార్ ఇలాగే ఉంటుంది, సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయాలా. ఇలాగంటే నన్ను తప్పట్టుకోవద్దు. మళ్ళీ మీరు పెరగదని కాదు, పెరుగుతుంది, తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, మళ్ళీ తగ్గుతుంది, ఈ విధంగా ఉంటుంది అనమాట. బట్ మనం అనుకునే రేంజ్ కొద్ది టైం పడుతుంది సార్. మనం ఏమనుకుంటున్నాం సార్? అట్లీస్ట్ $20. ఎందుకంటే మనం ఇంతకుముందు 13 చూసాం. మనందరికీ ఏంటంటే 13 చూసినా కూడా మనకు తక్కువే. ఎవరికి మనమంటే ఎవరు? గత 2 సంవత్సరాలుగా రన్నింగ్ చేసే వాళ్ళకి. బట్ రీసెంట్లీ 6 నెలల క్రితము, 5 నెలల క్రితము, 4 నెలల క్రితము, 3 నెలల క్రితము, 2 నెలల క్రితం, 1 నెల క్రితం వచ్చే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో ₹10 అయితే ఎంత గొప్ప. అఫ్ కోర్స్ ₹5 అయినా పెద్ద గొప్ప, మీకు తెలుసునా సార్? అందుకే నేను అంటాను, ఈ రోజులో ఉండండి. ఇప్పుడు వీళ్ళు కొత్త వాళ్ళు ఇప్పుడు ఈ గత 5 నెలల క్రితం గురించి చూసుకుంటే కొంతమంది ₹1 బిలో ఉన్నప్పుడు చాలా కొనుక్కున్నారు. వాళ్ళకి ₹5 అయినా కూడా, ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ₹5 అయితే వాళ్ళు అమ్మేస్తారు. వాళ్ళు ఎవరంటే వాళ్ళు బయట వాళ్ళు ఇన్వెస్టర్లు వాళ్ళు. సో వాళ్ళకి చాలా పెద్ద గొప్ప, అది ఎక్కువ, చాలా ఎక్కువ అది. ఎందుకంటే మన ₹1 ఈ రోజున ₹5 అయింది అంటే 4 రేట్లు ఎక్కువ. అంటే ₹1,00,000 మీరు పెట్టుబడి పెడితే మీకు 5 లక్షలు వచ్చింది అంటే మీ ₹1,00,000 పోగా మీకు 4 లక్షలు ఎక్స్ట్రా. బట్ అదే నీకు $13 అయితే బట్ అక్కడ నువ్వు అవుతావా? కానీ మనం అవుతాం సార్. ఎవరు అవుతాం? మన 2 సంవత్సరాల నుంచి ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళు అవుతారు. అంటే మనకు నమ్మకం. సో ఇది సార్. అందుకే నేను ఏంటాను, మీ యొక్క అసెట్ గురించి మీరు బాధపడాల్సిన పని లేదు. మీ దగ్గర మనీ ఉంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ రేటు ఇప్పుడు ఇంత అవుతుంది అంటే ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుంది అని అర్థం. మొన్న మనకు చూపించారు సార్ కొంచెం. ఆ రోజునే మేము అందరం కలిసి 10 మందిని కలిసి ఒకేసారి సేల్ చేస్తాం పీవీసీ మీట. ఏ రోజు మేము చేసాం? మీ అందరికీ మీ యొక్క ప్రాఫిట్ బుక్ చేసుకోండి అని చెప్పిన రోజు మేము సేల్ చేసాం. అట్లా ఎందుకు సేల్ చేసాం సార్? చూడడానికి సేల్ చేస్తాం మేము. మళ్ళీ తీసుకున్నాం, బై చేసుకున్నాం, మళ్ళీ కొంచెం తగ్గినాక మళ్ళీ బై చేసుకున్నాం మేము. ఇక్కడ మీరు అంటే అమ్ముకోండి అని చెప్తున్నారని చెప్పేసి మళ్ళీ దీన్ని మీరు అట్లా అనుకోవద్దు. తక్కువ ఎక్కువ అలా జరిగినప్పుడు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి. మరి మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్.
గుడ్ మార్నింగ్ సార్, వెల్కమ్ సార్. ఒక నిమిషం మాట్లాడన్నా సార్. మాట్లాడండి సార్, వెల్కమ్ సార్, మాట్లాడండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ ఉన్న మెంటర్స్ అండ్ లీడర్స్ అటెండ్ అయిన మిత్రులందరికీ కూడా వెరీ వెరీ గుడ్ మార్నింగ్. యాక్చువల్ గా నాకు సెల్ఫ్ అకౌంట్స్ 20 ఉన్నాయి. ఈ 20 అకౌంట్స్ లో ఒక 6 అకౌంట్స్ ని ఎర్లీ బర్డ్ కి సెలెక్ట్ చేశానండి. స్టార్టింగ్ లో నాకైతే యాక్చువల్ గా అర్థం కాలేదు, కన్ఫ్యూజ్ అయ్యాం. ఒక 100 USDT చేయకపోవడంతో ఎక్స్పైర్ అయింది. వీటిని ఏం చేసామంటే వీటిలో 6 అకౌంట్స్ తీసుకుని సెల్ఫ్ లో 6 తీసుకుని 1 by 1 1 2 3 4 5 6 అలాగేసి ఒక అకౌంట్ కి ఏమో ఎర్లీ బర్డ్ కి 2 అకౌంట్స్ ని సెలెక్ట్ చేశాను 100. అప్పుడు ఇవి చేసినప్పుడు మళ్ళీ పైకి ఒక్కొక్క అకౌంటే సరిపోతుంది, అంతేనా సార్? నేను చెప్పేది కన్ఫ్యూజ్ అయ్యాను. ఒక అకౌంట్ ఇంకొక అకౌంట్ ఆటోమేటిక్ గా కలిసిపోతుంది కదా సార్. ఒక దానికి 2 చేస్తే ఒకటి రెండో దానికి కలిసిపోతుందండి. రెండో దానికి ఇంకో ఎక్స్ట్రా అకౌంట్ చేస్తే సరిపోతుంది. అలాగ 6 ఇప్పటికీ 1500 USDTs, ప్రతి అకౌంట్ 1500 USDTలు అయినాయి. 20 అకౌంట్లు కూడా 5000 PVC మెటా సీడ్ ఫండింగ్ అయింది. ఇప్పుడు మన ఫిబ్రవరి 15 తర్వాత ఒక నెల రోజులు మళ్ళీ విత్డ్రాలు మినిమం 5 USDT నుంచి 100 USDT దాకా ఇచ్చిన, ఇందాక మీరు స్టార్టింగ్ లో మాట్లాడినట్టు బిగ్ గా ఉన్న వాళ్ళు 100 కొట్టుకుంటారు. మాలాంటి చిన్న చిన్న అకౌంట్స్ 5 USD విత్డ్రాలు పెట్టుకున్నా ఇంకొక 5000 అయినా 2 lakhs అవుతాయి అనేది. ఇప్పటికి 1 lakh ఉన్నాయి PVC, ఇంకొక 1 lakh అయితే 2 lakhs ఉంటాయి. మోర్ దెన్ వీటిని రేట్ ఇంక్రీజ్ అనే కాన్సెప్ట్ లేదు, ఎందుకంటే ఇది ఫ్యూచర్ మనీ అని చెప్పుకుంటున్నాం కనుక అసలు రేట్ మ్యాటరే కాదు. ఓ 5 to 10 years అలా వదిలేసిన రాత్రి చంద్రశేఖర్ గారు చెప్పినట్టు కనీసం చార్టెడ్ ఫ్లైట్ కొనకపోయినా 1 కోటి రూపాయలతో బ్రహ్మాండమైన కారు కొనుక్కోవచ్చు, 1 కోటి రూపాయలతో ఇల్లు కట్టుకోవచ్చు అనే ఆశ ఉంది. ఇప్పుడు రేట్ మ్యాటరే లేదు. అందుకని శివకుమార్ సార్ చెప్పిన, శంకర్ సార్ చెప్పిన, మీరు రాజేష్ సార్ చెప్పిన, మాలోత్ రమేష్ సార్ చెప్పిన PVC మెటాని తర్వాత USDTని ఇంక్రీజ్ చేసుకోవడం అనేది ఏదైతే ఉందో, ఇంతకాలం నుంచి వస్తున్న మిత్రులందరూ కూడా రేటు గురించి కాకుండా ఎన్ని PVCలు పెట్టుకున్నాం, ఎన్ని USDTలు మరి ఎర్లీ బర్డ్ చేస్తున్నాం అనే దాన్ని ప్రేమతో అర్థం చేసుకుంటే మరి ఈ టెలిగ్రామ్ మీటింగ్స్ లో అద్భుతంగా పాజిటివిటీ వస్తుంది. అలా 6 చేశాను సార్. 6 కూడా 15 రోజులకు ఒకసారి ఎర్లీ బర్డ్ అవుతుంది. ఇది కొంతకాలం కొనసాగి 1 నెల 2 నెలలు మరి విత్డ్రాలు కూడా ఇస్తే మాలాంటి వాళ్ళం కాస్త 4 కాళ్ళ మీద నిలబడతాం. మీ నాలెడ్జ్తో మేము డెవలప్ అవుతాం. థ్యాంక్ యూ సార్. ఇది చెప్పాలని మిమ్మల్ని అవకాశం కోరాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో నేను పాటలు చూసారు కదా. సో ఏంటంటే ఇదన్నా ఏంటంటే ఇది బిగ్ బిజినెస్. సో ఇప్పుడు ఇక్కడ కొంతమంది లీడర్స్ ఉన్నారు, నేను వాళ్ళ వ్యాలెట్ చూశాను, నిజంగా 1 కోటి రూపాయలు దాటిపోయింది. ఇక్కడ ఉన్నారు లైవ్ లో, 1 కోటి రూపాయలు దాటిపోయింది. సో ఎప్పుడైతే 10,000 నీకు దగ్గర దగ్గర ఎగ్జాంపుల్ చెప్తాను సార్, 10,000 అంటే 1000 నుంచి స్టార్ట్ అయ్యి నీకు 10,000 నీకు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన సిస్టమ్. ఆ టైంలో వాళ్ళు ఎంత సంతోషపడతారు సార్? చెప్పారు ప్రైజ్ అవసరం లేదు, నేను చెప్తున్నాను కదా. సో నీ ఇక్కడ అర్థం చేసుకుంటానికి నీకు అవకాశం ఇస్తుంది. మళ్ళీ చాలాసార్లు మీకు ఫ్లక్చుయేషన్ జరుగుతుంది, చాలాసార్లు మీకు ఈ యొక్క అవకాశాన్ని అందిస్తుంది. అర్థమైంది సార్? అన్ని సిస్టమ్ చెప్పదు పూర్తిగా. సార్ మాట్లాడు సార్. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు థ్యాంక్ యూ. చాలా చక్కగా సార్. మనము గత 1-2 months నుంచి సీడ్ ఫండింగ్ కానీ ఫార్మింగ్ కానీ బ్యాలెన్స్ చేసుకొని ఎంతో చెప్తున్నాం. మనం ఫార్మింగ్ చేసుకోండి, సీడ్ ఫండింగ్ చేసుకోండి, ఫ్యూచర్ ఉంటుంది, మీ USDTని కాపాడుకోండి,
మీ వడ్డీని చక్రవడ్డీగా మార్చుకోండి. సరే, వాట్ ఎవర్ ఇట్ ఇస్, దెర్ ఇస్ అ పెయిన్. సార్ మాట వస్తుందా సార్? శివకుమార్ సార్ మాట వస్తుందా? రావడం లేదు సార్. సార్ వాయిస్ రావడం లేదు. వాయిస్ అయిపోయింది. శివకుమార్ సార్ మీరు ఒకసారి లెఫ్ట్ అన్మ్యూట్ చేశాను ఒక్కసారి. ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. వస్తుంది. ఓకే ఓకే. అంటే మనకు పెయిన్ వెనుక గెయిన్ ఉంటుంది సార్. పర్ల్ వైన్ కానీ పీవీసీ మెటల్ ఎప్పుడైనా కానీ మనను ఓపిక సహనాన్ని పరీక్షించి మనకి ఇచ్చేది ఇస్తుంది. ఇది ఒక వేదిక. ఈ వేదికను మనం గౌరవించినందుకు ప్రతి ఒక్కరు గౌరవిస్తేనే సబ్జెక్ట్ కానీ ఇవాళ తెలియతున్నాను. నాకు ఎంత అనుభవం ఉన్నా నేను నేర్చుకునే మనిషిని, నేను నేర్చుకోవాలి. ఏదో ఒకరు ఇందులో ఎంతమంది మాట్లాడినా కూడా నేర్చుకోగలుగుతాను, నాకు నేర్పిస్తారు. నేను 10 నా పాయింట్ మీకు చెప్తాను, మీ పాయింట్ నాకు చెప్తారు. నా దగ్గర లేని నాలెడ్జ్ మీ దగ్గర ఉంటుంది, మీ దగ్గర లేని నాలెడ్జ్ నా దగ్గర ఉంటుంది. ఇది ఒక వేదిక. ఒక డెబిట్ జరగడం మన మంచికే, ఒక డెబిట్ నేర్చుకోవడం మన మంచికే. ఇక్కడ సిస్టాన్ని ఎవరు క్రియేట్ చేయాలి? శంకర్ గారు క్రియేట్ చేయాలి, నేను క్రియేట్ చేయాలి, రాజేష్ ఎవరు క్రియేట్ చేయాలి? నేర్చుకుంటున్నాం. సిస్టమ్ ఏం పనిచేస్తుందో ఒక అవగాహనతో చెప్తున్నాం. పీవీసీ మేట ఎప్పుడు పెరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది ఎవరికి తెలియదు సార్. కానీ ఒక ఆలోచన అవుతుంది అని మనం ఇప్పుడు లీడర్స్ అయినా అదే చెప్తారు. డానియల్ జాన్సన్ గారు మాకు ఫోన్ చేస్తారా? ఎవరికైనా ఫోన్ చేసి చెప్తారా? సిస్టమ్ ఎవరికి అడ్మిన్ వాళ్ళు మనకు ఫోన్ చేసి చెప్తారా? ఏం లేదు, అనాలిసిస్ చేస్తున్నాం సార్. కానీ అనాలిసిస్ అనేది ఏదైతే లీడర్లు అనాలిసిస్ చేసేది అది సార్ వాయిస్ మళ్ళీ పోయింది సార్. మీది వాయిస్ ఒకసారి చూడండి సార్, మళ్ళీ పోయింది. ఇప్పటిదాకా బాగా వచ్చింది, మళ్ళీ పోయింది. శివకుమార్ సార్ ఒకసారి మీ నెట్వర్క్ చూసుకోండి. ఓకే శివకుమార్ సార్, మా వాయిస్ మీకు వస్తే కనుక నా వాయిస్ వస్తుంది కదా సార్? ఎవరైనా చెప్పండి. నా వాయిస్ వస్తుందా సార్? ఇప్పుడు వస్తుంది సార్, ఇప్పుడు వస్తుంది. సరే ఒక్కటే సార్, ఎందుకంటే నెట్ ప్లస్ మొబైల్ డేటా సరిగా వినబడలేదు. నేను ఒక్కొక్క 2 minutes చెప్పగలుగుతున్నా సార్. పెయిన్ వెనుకనే గెయిన్ ఉంటుంది. మంచి రోజులు ఇన్ని నెల రోజుల నుంచి మనకు రీజన్ ఉంది, మంచి మంచి లీడర్లకు రీజన్ ఉంది. మాకు ఏదైతే ఇప్పుడు 50,000 యూనివర్సిటీ దాటిపోయింది, కానీ బాధపడుతున్నాము. కల్లా రీఫార్మింగ్ చేయలేక దాంట్లో కాకుండా ఆపడానికి. ఎందుకంటే ఇప్పుడు మాకు ఆల్రెడీ మేము చెప్పుకోవద్దు, కింద చాలా ట్రస్ట్ వాలెట్ ఉన్నాయి. అందులో నుంచి మేము కింద మార్చామనుకోండి 3 years అయిపోతుంది. మళ్ళా మా ప్లాన్ ఇక్కడ నేను సీనియర్స్ లకు ఒక సలహా ఇస్తున్నాను. మనము ఏదైతే కాపాడుకున్నామో ఇలా ఆల్రెడీ పాత ఉన్నాయి 50,000 యూనివర్సిటీకి 1 lakh ఇస్తుంది సిస్టమ్. అది ఏదైతే ఇస్తుందో మనం ఏం చేస్తాము, కింద ఆల్రెడీ కింద క్రియేట్ చేద్దాం. కింద క్రియేట్ చేస్తే మళ్ళా డబుల్ అవుతాయి కదా అని ఆలోచిస్తాం. కానీ ఇక్కడ మనం ఎర్లీ బర్డ్ ఆఫర్ లో సెలెక్ట్ అయిన యూఎస్డిటీ కింద ఇచ్చే వరకలా మన ట్రస్ట్ వాలెట్ నే ఉంటది. కాబట్టి కింద కూడా ఏమైపోతుందంటే మళ్ళా అయిపోతుంది సిస్టమ్. మన ఒక్కసారి నాలెడ్జ్ ఆలోచించుకోండి. యూఎస్డిటీ కాపాడుకున్న వాళ్ళు, విత్డ్రా ఇచ్చిన వాళ్ళు, చేసుకున్న వాళ్ళు చేసుకోండి. కానీ విత్డ్రా చేసే ముందు 500 యూఎస్డిటీకి మనకి ఎంత వస్తుందో క్యాలిక్యులేషన్ చేసుకోండి, ఓపికతో చేసుకోండి. ఇచ్చిన 500 యూఎస్డిటీకి మనకి ఒక 10, 20, 30 కట్ చేసుకుంటే దాంట్లో నో ప్రాబ్లం. ఎందుకంటే ఏది వచ్చినా మనకు లాభమే. కాబట్టి రేపు వచ్చే లక్ష్యం చేసుకోండి. చేసుకునే వాళ్ళు మనం ఏం దాంట్లో చెప్పలేము. ఆల్రెడీ నేను 2-3 months నుంచి మీటింగ్ ఏదైతే అటెండ్ అవుతున్నానో ఫార్మింగ్ చేసుకొని చెప్తూనే ఉన్నాను. కానీ ఎవరు చేసుకునే వాళ్ళు చేసుకునే వాళ్ళు అదృష్టవంతులు, చేసుకునే వాళ్ళు దాని అదృష్టము బ్యాడ్ అని మనం చెప్పొద్దు. కానీ ఏదున్నా జరిగేది మన మంచికే, జరగబోయేది మన మంచికే. దాని పీవీసీ మేట కాపాడుకోవడంలో నీ ఆస్తి, నీ స్థిరత్వం ఎక్కడా కోల్పోదు. పీవీసీ మేట మాత్రం మనం నిలబెడుతుంది. ఆ ఓపికను, మన సహనాన్ని మనం పరీక్షించుకొని దాన్ని గెలవడంలో మన సూత్రం ఉన్నది. పీవీసీ మేట అదే విధంగా ఉంది. కానీ మై డియర్ ఫ్రెండ్స్,
పెట్టుకోండి. యూఎస్డిటీ మాత్రం ఖరాబ్ చేసుకోకండి. థ్యాంక్ యూ. ఎస్ సార్ 100%. ఎందుకంటే కాపాడుకోవాల్సింది ఏదైతే ఉందో మనలోనే ఉంది సార్. ఎందుకంటే మనం ఏదనుకుంటే అదే మనం చేయగలుగుతాము. అంతేగాని ఎప్పుడు మనం మనసులో ఒకటి పెట్టుకుని ఏదో అలా అలా ఇలా అనుకుంటూ పోతే ఎప్పటికీ కూడా మనం పాజిటివ్నెస్ లో వెళ్ళము. సో ఇంకా ముఖ్యంగా ఈ సిస్టమ్ లో మనము నిలబడలేము. ఓకే. సో క్రాంతి కుమార్ సార్ అండ్ గొట్టిపాటి కోటేశ్వర సార్, మీ ఇద్దరికి కూడా వెల్కమ్ సార్. క్రాంతి కుమార్ సార్ అండ్ కోటేశ్వర సార్, మీ ఇద్దరు హ్యాండిల్ చేయడం జరిగింది. వెల్కమ్ సార్. వాయిస్ వినపడట్లేదని దానికోసం హ్యాండిల్ చేశాను ఓకే సార్. సార్. ఓకే సార్. అయితే ఓకే. సో థ్యాంక్ యూ సార్. ఎందుకంటే శివకుమార్ సార్ మాటలో విన్నారు కదా. ఎందుకంటే మనము ఏదైనా మనమే మన చేతుల్లోనే ఉంది, మనం కాపాడుకోవడంలో మనదే సార్. సో చాలా మంది బిఎన్బి పీవీసీని బిఎన్బి కూడా మీరు యూటిలైజ్ చేస్తున్నారు. సో అది చాలా చాలా మీకే అంటే మాకేం ప్రాబ్లం లేదు. సిస్టమ్ కూడా ఏం కాదు సార్. మనం అనుకుంటాం అప్పుడప్పుడు నువ్వు అమ్మితే సిస్టమ్కి ఏమైనా అవుతుంది. సిస్టమ్కి ఏమి కాదు సార్. సిస్టమ్కి ఏమి కాదు. ఇక్కడ మనం మాట్లాడుకున్నది ఏంటంటే సార్, మనమే లాస్ అవుతాం అనేది ఇక్కడ మాట. మీరు ఇప్పుడు ₹1,00,000 పీయూష్ మెటల్ ఒకేసారి 10 మంది అమ్మేసేది సార్. సిస్టమ్కి ఏమైనా అవుతుంది? ఏమవ్వదు. కోటి అమ్మేసినప్పుడు మీకు ఏమవ్వదు సార్. ఏమవ్వదు సిస్టమ్. ఓకేనా. బట్ లాస్ యువర్ పర్సనల్ ఓన్ యువర్ సెల్ఫ్ అంతే. మేడం మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? మైక్ అన్మ్యూట్ లో ఉంది. మీది కూడా నెట్వర్క్ లేదు మేడం, చూసుకోండి. డాటా అయిపోయిందేమో మరి. మాకు ఎలా వస్తుందంటే మాట రావట్లేదు మేడం, అర్థం అవ్వట్లేదు. బెటర్ మీరు మ్యూట్ చేసుకోవడం బెటర్. అంతేనా సార్? నాకే క్లియర్ లేదా? మీ అందరికి ఉంది అంతేనా? మేడం మాట రావట్లేదు కదా? లేదు సార్, క్లియర్ గా లేదు. ఓకే, క్లియర్ లేదు సార్. మేడం మీ మాట మాకు ఏం అర్థం అవ్వట్లేదు. అది మీ ప్రాబ్లం కాదు, మీరు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కానీ డాటా ప్రాబ్లం ఉంది. మీకు మేబీ డాటా అయిపోయి ఉంటుంది. అందుకని చెప్పేసి నెట్వర్క్ వచ్చి మాట్లాడండి, లేదంటేనేమో మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. సో విన్నారు కదా మీ పార్ట్నర్స్, ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వచ్చారు. మాట్లాడండి మేడం, ఇప్పుడు చూద్దాం. మ్యూట్ అయ్యారు మేడం. మళ్ళీ మాట్లాడాలంటే అన్మ్యూట్ చేసేయండి. ఒకసారి చూద్దాం, వస్తే ఓకే, లేకపోతేనేమో నెట్వర్క్ వచ్చిన తర్వాత మాట్లాడదాం. ఓకే. సో ఎనీవే ఇక్కడ ఏంటంటే సార్, మీ అందరికి చెప్పేది ఇప్పుడు ఇందాక మన శివకుమార్ సార్ కూడా చాలా బాగా చెప్పారు. సో దాన్ని కాపాడుకోవడం, దాన్ని అంటే మీకు పీవీసీని కాపాడడం అంటే నేను మీకు మీ యొక్క అసెట్ని మీరు కాపాడుకోవాలి. అంటే నా అసెట్ని నేను కాపాడుకోవాలి. ఇప్పుడు నేను 5,000 10 మంది ఒకేసారి సేల్ చేసాం సార్ అని చెప్పాం. సో మళ్ళీ మేము 5,000 మళ్ళీ బై చేసాం. మళ్ళీ అంతకంటే ఎక్కువ బై చేసాం మేము. మళ్ళీ ఏమైంది, పీవీసీ మీద ఇటు పెరిగిన తర్వాత మళ్ళీ కొంచెం తగ్గింది. సో తగ్గిన తర్వాత మేము ఏం చేసాము, అవే యూఎస్డిటీతో బై చేస్తే పీవీసీ మీద ఎక్స్ట్రా వచ్చింది. అట్లా అటు ఏమైంది, ప్రయోగం జరిగింది అక్కడ. నెక్స్ట్ మాకు పీవీసీలు కూడా ఎక్కువ వచ్చాయి. సో ఈ విధంగా మనము పీవీసీ అనేది ఉంచుకోవాలి. ఓకేనా. సో రేపు పొద్దున ఇప్పుడు అన్ని జాగుల్లో కూడా మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా అంతటా పీవీసీ మయమే అవుతుంది. ఇన్వెస్టర్లు చాలా మంది పీవీసీ మీద బై చేసుకున్నారు. ఇప్పటికే ఇంకా బై చేస్తున్నారు ఇన్వెస్టర్లు. బట్ సిస్టమ్కి కావాల్సిన ఇన్వెస్టర్లు కాదు. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఎందుకు అది నేను 10,000 క్యాపింగ్ వచ్చింది అనేది పూర్తిగా మీకు ఇంకా చెప్పలేదు. అంటే చేసుకున్న వ్యక్తే చేసుకుంటూ వెళ్తున్నాడు. ఇన్వెస్ట్. ఇప్పుడు మీకు తెలుసో తెలీదో, ఇంటర్నల్లీ యూఎస్డిటీని మీకు ఒకసారి మొన్న కూడా చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. అది వెరీ 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 లోయెస్ట్కు అమ్ముతున్నారు. ఎవరు అమ్ముతున్నారు చెప్పండి? ఎవరు అమ్ముతున్నారు అంటే దాన్ని స్టార్టింగ్ వాళ్ళు ఎక్కువతో చేసుకోవడం జరిగింది. సో అది వాళ్ళది సగం మాత్రమే, మిగతా అంతా సిస్టమ్ ఇచ్చింది. దట్ క్రెడిట్ గోస్ టు సిస్టమ్. బట్ దాన్ని నువ్వేం చేస్తున్నావు అంటే వెరీ చీపెస్ట్ రేట్లో తీసేస్తున్నావు నీ అవసరానికి. అంటే ఇక సిస్టమ్ తగ్గించిందా, మనం తగ్గించామా వాటిని? చెప్పండి సార్, సిస్టమ్ తగ్గించిందా? నేను సిస్టమ్ మీరు ఇప్పుడు ఎట్లనే వేసి అమ్ముకోండి అని చెప్పిందా? లేకపోతే నేను ఇంకో రకంగా మారుస్తాను, లేకపోతే అది మీకు యూజ్ కాదని చెప్పిందా సిస్టమ్? ఓకే, అమ్ముకో. బట్ ఎందుకు తగ్గించేసి అమ్ముతున్నావు?
పైసలు కావాలంటారు. పైసలు కావాలంటే ఇది ఫ్యూచర్ ప్లాన్, ఫ్యూచర్ మనీ అనేది మనకు చెప్పడం జరిగింది సిస్టమ్. సో కొద్దిగా ఓపిక, వాల్యూ పెంచుకో, తీసేయకు. మీ యొక్క ట్రస్ట్ వ్యాలెట్ని వాల్యూ అనేది పెంచుకో, తీసేయడానికి ప్రయత్నం చేయకు. సో సిస్టమ్కి ఏం ఫరక్ పడదు, మీకే, మాకే, మనకే. ఓకేనా? సో ఇది సార్, ఇక్కడ మీ యొక్క వాల్యూ పెంచుకోండి ముందుగా మీరు ఇక్కడ. అంతేగాని ఏమవుతుంది, ఏంటి, ఎప్పుడు పెరుగుద్ది, పెరుగుడు కాదు. నేను ఎట్లా సంపాదించుకోవాలంటే లైవ్లో ఉండు, లైవ్లో ఉండి సంపాదించుకోండి. ఓకే సార్? ఇక లీడర్ ఇందాక ఇద్దరు ముగ్గురు హ్యాండ్ రైజ్ చేసినప్పుడు మీరు మాట్లాడతాంటే నేను ఆపాను. ఇప్పుడు మాట్లాడారు సార్. ఓకే, అప్పుడు కూడా మీకు కూడా మరి మాట్లాడాలన్న ఒక ఆలోచన వచ్చి ఉంటుంది. సో ఆపిన తర్వాత మళ్ళీ మాట్లాడాలంటే ఏమంటుందని ఆ ఒక ఊపు రావాలంటారా? సో ఓకే, నో ప్రాబ్లం. సో మనం కొద్దిగా ఎర్లీ బర్డ్ చేద్దామా? ఓకే, ఎర్లీ బర్డ్ చేద్దాం. సో ఎవరైనా ఇంకా మాట్లాడాలనుకున్నా లేకపోతే ఏమైనా డౌట్ ఉన్నా కూడా మీరు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఒకటి చెప్పాను మీ అందరికీ, ఖచ్చితంగా మన సిస్టమ్ ఇది విత్డ్రాల్ ఆగిందని చెప్పేసి ఎవరు డిలే అవ్వద్దు. ఓకేనా? సో ఎవరైతే మీకు ట్రస్ట్ వ్యాలెట్లో దాని యొక్క వాల్యూ అనేది పెంచుకోండి. ఎంత ఎక్కువ రిలీజ్ అవ్వాలి అనేది మాత్రం చూసుకోండి. సో రీఫార్మింగ్ అనేది చేసుకోవడం ప్రయత్నించండి. అలాగే ఇక్కడ 10,000 క్యాపింగ్ అంటే తీసుకున్న వాళ్ళే తీసుకుంటారనే ఉద్దేశంతో సిస్టమ్ అక్కడికి క్యాపింగ్ అనేది తీసుకురావడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే సిస్టానికి వ్యాలెట్లు కూడా ఇంక్రీజ్ అవుతాయి. దాంతోపాటు సిస్టమ్కి బెనిఫిట్ కూడా వస్తుంది. మనం కూడా ఒకే దాంట్లో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం సో అలా మనం పెంచుకోవచ్చు అనమాట. ఒక్క నిమిషం సార్, ఈ మెసేజ్ వచ్చింది. ఓకే, సో ఒకటి క్లియర్ చేసాం. ఎనీవే, సో మనము ఎర్లీ బర్డ్ చేద్దాం. ఇక్కడ చాలా రోజులే, నేను కూడా 3-4 రోజుల నుంచి వెళ్ళి సెషన్లో అటెండ్ అవ్వడం లేదు. ఇట్స్ రియల్గా బిజీ అనమాట. నేను కూడా ఫుల్ బిజీ. సో యాక్చువల్లీ ఈ రోజు కూడా బిజీయే, బట్ రోజు బిజీ అని కూడా బిజీ అయిపోతుంది. అందుకని చెప్పేసి సో మరి ఏం జరుగుతుంది కూడా నాకు తెలియదు కదా. ఎందుకంటే మనకు యూట్యూబ్లో రికార్డ్ అవుతుంది కానీ అది నేను చూడటానికి కూడా నాకు అంత టైం లేదు. సో అందుకని నేను ఈరోజు డైరెక్ట్ ఇది చేయడం జరిగింది అనమాట. ఓకే, ఇంకా ఏమైనా డౌట్ ఉన్న వాళ్ళు అడగచ్చు. ఇందాక మరి సార్ అడిగిన డౌట్ అడగండి అంటే మరి విషయం అడిగిన దాని గురించి మరి ఈ విధంగా మాటలు అనేది బయటకు వస్తాయి, తెలిసిన అప్డేట్ బయటకు వస్తాయి అనమాట. అంటే లోపల విషయాలు బయటకు రావాలి అంటే ఏదైనా క్వశ్చన్ వచ్చినప్పుడే మనకు పూర్తిగా బయటకు వస్తాయి, లేకపోతే రావు బయటకి. వన్ మినిట్ సార్, స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవ్వట్లేదు 1 మినిట్ సార్, చేస్తున్నాను. స్క్రీన్ షేర్ అవ్వట్లేదు కదా సార్? లేదు సార్, అవ్వట్లేదు. ఒక్క నిమిషం, నేను వెళ్తున్నాను లోపలికి. స్క్రీన్ షేర్ ఓకే 2.85.
ఎస్ ఇప్పుడు చేద్దాం స్క్రీన్ షేర్. స్టార్ట్. స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఓకే సార్. అవుతుంది సార్. ఓకే సార్. ఓకే. ఓకే pvcmeter.io సార్ రాంగ్ టైప్ చేసినాను సార్. రాంగ్ అయింది అక్కడ pvcmeter. అవును సార్. అవును సార్. ఇప్పుడు ఓకే. ఓకే టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేద్దాం. ఫార్మింగ్ వాల్యూ 142 ఉంది. ఓకే దీన్ని చేసేద్దాం. తగ్గించవసరం లేదు కదా సార్. ఓకే సో ఓకే సో 5% 5 అంటే 100 చేస్తే మనకి ఇక్కడ 5 కట్ అవుతుంది. అందరికీ తెలుసు కదా. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, కొంతమంది ఉంటారు కదా సార్ తెలియని వాళ్ళు, అందుకని చెప్తున్నాను. 5 అనేది అడ్మిన్ ఛార్జ్. మనం 100 చేసినప్పుడు మనకి 105 కట్ అవుతుంది. ఓకేనా. దానికి బిఎన్బి ఛార్జ్ కూడా 1.26 కట్ అయింది కదా సార్. దగ్గర దగ్గర 120 రూపీస్ అన్నట్టే. అంటే ఇక్కడ రిలీజ్ అనేవి కొంతమంది వేలలో ఉన్నాయి కదా సార్. మీరు ఇక్కడ ఇప్పుడు 37 మాత్రమే ఉన్నాయి, మీకు వేలలో ఉన్నాయి కదా. వాటిని ఖచ్చితంగా చేయాల్సిందే, కంపల్సరీ. సో ఫైనల్లీ ఒక రోజు సిస్టమ్ చెప్పొచ్చు నీకు ఈ రోజే లాస్ట్ అని చెప్పేసి. సో టైం దగ్గరికి వస్తుంది కనుక అందరూ ఖచ్చితంగా దాన్ని చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చూడండి ఇక్కడ ఈసారి వచ్చేసి 901 యూజిటీ పెట్టినాడు. ఆల్రెడీ 831 యూజిటీ రిలీజ్ అయింది. ఇక్కడ ఎంత కనబడుతుంది, 832 రిలీజ్ అయ్యాయి. 901 డీపీ యూజిటీ కాదు డీపీ పెట్టాడు. ఆ డీపీలోకి వెళ్ళి యూజిటీ చేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా 832 పైన రిలీజ్ అయింది. బ్యాలెన్స్ ఎంత సార్? 900 వేసుకున్న 832 68 బ్యాలెన్స్ ఉంది అంతేనా సార్? 68 అంటే 69. సార్ వాయిస్ క్లియర్ ఉందా? క్లియర్ సార్, క్లియర్. ఓకే సో ఇక్కడ చూడండి, డిపిఎస్ ఎవరైతే మీరు పెట్టుకున్నారో మీకు ఆల్రెడీ 98% ఆల్రెడీ వచ్చేసింది. సో ఇక్కడ ఓన్లీ చూడండి, ఇక్కడ 901 డీపీ పెట్టాడు. ఆ టైంలో మనము డీపీలు పెట్టుకున్నాం కదా. ఇది వచ్చరికి చాలా రోజులు అవుతాం అనుకున్నాం. అది ఆ సమయం రాని వచ్చింది, అయిపోతుంది. ఏప్రిల్లో టోటల్లీ 901 అనేది పూర్తి బయటకు వస్తుంది. బట్ ఈ రివార్డ్ అనేది మనకు కనబడట్లేదు. దాని గురించి అయినా కూడా అప్పుడప్పుడు కొంతమంది అడుగుతూనే ఉన్నారు కదా. సెప్టెంబర్ 24 నుంచి వెళ్ళి అది మనకు అంటే తీసుకోవడానికి కానీ లేకపోతే లేదు, అంతకుముందు తీసుకోవడం ఉండే. 50% వచ్చేసి మనకి సిస్టమ్ టోకెన్ కొనిపించింది, అంటే సీడ్ ఫండ్లోకి వెళ్ళింది అది. సో మిగతా ఐ థింక్ 25% అనుకుంటాను ఫార్మింగ్ చేసుకునే అవకాశం ఇచ్చింది. లేదా మనము 5 యూజిటీలు 10 యూజిటీలు బయటకు వచ్చినప్పుడు ఆ విధంగా బయటకు కూడా తీసుకోవడం జరిగింది. ఓకేనా. ఇక మిగతా 25 ఏదైతే ఉందో అంటే సెప్టెంబర్ 24 నుంచి వెళ్ళి అది రిలీజ్ అవుతున్నట్టు అక్కడ చూపిస్తుంది. ఇక్కడ 15% ఇక్కడ జమ అవుతున్నట్టు చూపిస్తుంది. కానీ సో ఎక్కడ అది
అనేది మనకు కనబడట్లేదు. ఎవరు కనబడట్లేదు? మరి మనకు కనబడుతుంది కానీ కొంతమంది కనబడట్లేదు. వాళ్ళు అసలే టోకెన్ ఫార్మింగ్ ఎవరైతే చేయలేరో వాళ్ళకి అక్కడ 0 అని వస్తుంది. అంటే వాళ్ళు నాది ఏమైంది అనే క్వశ్చన్ వరకు రావడం జరిగింది. వాళ్ళకు అర్థం అవ్వట్లేదు. కొంతమంది అడిగారు కదా మనకు ఆ మధ్యన. సో అది వాళ్ళకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనమాట. అవుతుంది, అది కూడా అవుతుంది. అందరికీ పార్షియాలిటీ లేదు ఇక్కడ, అందరికీ సేమే. బట్ మనందరికీ మరి మెటావర్స్ లోకి తీసుకెళ్తానని చెప్పింది. అది ఫ్యూచర్ టైమింగ్ అనమాట. మనం త్వరలో ఏంటనేది చూద్దాం. ఓకేనా? సో నెక్స్ట్ ఇక్కడ మన ఫార్మింగ్ స్టేటస్ లోకి వెళ్దాం. ఫార్మింగ్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ 3408 ఏంటి అనేది ఈడ మొత్తం ఉన్నట్టు కాదు సార్. ఈ 3408 అనేది కొంతమంది ఈ రోజు నాకు స్క్రీన్ షాట్ పెట్టారు. ఏంటంటే ఇక్కడ 4754 యూజిటీ ఫార్మింగ్ చేస్తే రివార్డ్ వచ్చింది. రివార్డ్ వచ్చేసింది ఆల్రెడీ. ఉన్నదా అంటే అది ఉన్నది లేనిది ఎక్కడ కనబడుతుంది మీరు చూసుకోవాలి. మీ వ్యాలెట్లో ఈరోజు సార్ ఉన్నారా సార్? మీరు 14,000 చూపిస్తుంది కదా మీకు అక్కడ. బట్ చిన్న వ్యాలెట్ కనుక ఇక్కడ 3400 చూపిస్తుంది. అది అందులో నుంచి మీరు తీసుకొని ఉండొచ్చు, లేకపోతే దాన్ని రీఫార్మింగ్ చేసుకుని ఉండొచ్చు, ఇంకా దాన్ని ఫార్మింగ్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే ఏమో బయట తీసుకుని ఉండొచ్చు, లేకపోతే అదర్ ఫార్మింగ్ చేసి కూడా ఉండొచ్చు. అదర్స్కి అన్ని ఉంటాయి అన్నమాట ఇందులో. ఓకే, ఇక్కడ వ్యూ ఫార్మింగ్ ఎర్లీ బర్డ్ ఆఫర్, ఎర్లీ బర్డ్ మీరు క్లిక్ చేస్తే మీకు కనబడుతుంది. సో ఫార్మింగ్ రివార్డ్. ఓకే, ఇక్కడ అంటే చేసినే లేదు అని మనకు అర్థమైంది. సో నెక్స్ట్ ఇక్కడ రివార్డ్ స్టేటస్ కింద కుడి సైడ్ లో చూడండి, రివార్డ్ స్టేటస్ క్లిక్ చేస్తే సో ఇప్పటిదాకా మనం మాట్లాడుకునే దీని గురించే. ఇది నేను స్టార్టింగ్ లో మీకు ఎంత రిలీజ్ అవుతున్నాయి అది ముఖ్యం. రిలీజ్ వచ్చే సమయానికి మీ దగ్గర ఉండాలి కదా. 1000 పైన ఉన్న వాళ్ళని హ్యాండిల్ చేయమంటే ఓన్లీ 40% మాత్రమే హ్యాండిల్ చేశారు, 40 మంది మాత్రమే. సో ఇక్కడ ఈసారికి ఎన్ని ఉన్నాయి మరి? ఇతను కూడా ఎదురు చూస్తున్నాడు కదా విత్డ్రాల్ గురించి. అంటే ఓన్లీ 149 మాత్రమే ఉన్నాయి చూడండి ఇక్కడ. సపోజ్ ఒక 50 స్టార్టింగ్ తో 50 చేసింది అనుకోండి, 3 సార్లు తీసుకుంటే అయిపోతే 3 రోజులకి అయిపోయి. మళ్ళీ ఏంటి ఇక మళ్ళీ ఏంటి సార్? ఏం లేదు. మరి ఎక్కువ మరి కింద ఎంత రిలీజ్ అవుతుంది అంటే పెద్దగా మరి 100-200 ఉన్నాయంటే ఓన్లీ 33 మాత్రమే రిలీజ్ అవుతున్నాయి, 33. చూడండి ఇక్కడ ఇది కూడా ఇంట్లోకి వెళ్ళి కూడా 15% వేరే దాంట్లోకి వెళ్తాయి తెలుసు కదా. సో దగ్గర దగ్గర 32 రిలీజ్ అవుతున్నట్లు లెక్క. మరి ఇతను తక్కువ చేస్తాడా అంటే చూడండి సార్, ఇక్కడ చూడండి 4701. సపోజ్ 90 రూపీస్తో వేసుకున్నా కూడా ఎంత అవుతుంది సార్? ఎగ్జాంపుల్ చాలా తక్కువతో వేసుకున్నా కూడా ఎంత సార్? ఇది 3,60,000 అవుతుందా? 3,60,000 అవుతుంది సార్. సో ఇది జస్ట్ డ్రాప్ అన్నమాట. డ్రాప్ వస్తుంది, అది మీకు చెప్పాము. దాన్ని మీరు పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆ చిన్న డ్రాపే ఇక్కడ సిస్టమ్ విత్డ్రాల్ ఆపింది కనుక మనకి ఇక్కడ జమ అవుతుంది అనమాట. అదే రోజు స్టార్ట్ ఉంటే మనకేం జమ అవ్వదు. అందుకని చెప్పేసి మీరు తీసుకోవడానికి ఏం ఉండదు తర్వాత. ఓకే, కానీ పాయింట్ అది కాదు. ఇక్కడ నేను దీనికి ఎర్లీ బర్డ్ ఆఫర్ మన కింద లీడర్స్ చేసామని చెప్పారు, చేయలేదు. ఎనివే చూస్తాను నేను ఇంకో మొబైల్ చూడాలి. అది మనకి ఈరోజు ఎర్లీ బర్డ్ చేయాల్సింది ఉంది. 149 అయింది కదా, 105లో ఉంది కదా. సో దాని గురించి యాక్చువల్లీ ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇంకొక 10 minutes అందులో మనం చేసేద్దాం. 10 minutes లేదనుకుంటా. ఎస్, 9 minutes ఉంది మనకి. 1 minute.
1 minute సార్. ఎర్లీ బర్త్డే కొంది సార్ ఇది. ఓకే ఓకే. రీసెంట్గా 28 జాన్ చూస్తున్నాను కదా సార్. 28 జనవరి అంటే 3 రోజుల క్రితమే, 4 రోజుల క్రితం చేయడం జరిగింది. 29, 30, 31 ఈరోజు ఫస్ట్ కదా, 1 ఫిబ్రవరి. జస్ట్ మినిట్ దొరకట్లేదు. సో ఎనీవే చేద్దాం. ఇక్కడ కింద రెడీ కాలేదు. సో పార్ట్నర్స్ ఇంకెవరైనా ఏదైనా డౌట్ ఉంటే అడగచ్చు, మాట్లాడచ్చు. ఇంకా మనకి 7 minutes ఉంది ఓన్లీ. కింద వ్యాలిడ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. నేను వ్యాలిడ్ చేయలేదు అందుకని. చేద్దాం మరి. వ్యాలిడ్ ఎస్ మొలక పెనిల్ కుమార్ సార్, వెల్కమ్. మీది 14,000 యూఎస్డిటీ ఎక్సీ ఉంది, ఇది మీదేనా సార్? మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ నాదే సార్ అది. మీదేనా సార్? దాన్ని అది ఉన్నాయా అక్కడ మీకు? దాన్ని ఎర్లీ బర్డ్లో యూటిలైజ్ చేసుకోవట్లేదా? చేసుకోలేదు సార్. అది ఏం చేయాలని అర్థం కాక అట్లే పెట్టి మీకు మెసేజ్ చెప్పలేదు. ఓకే, నేను ఆ టైంలో బిజీ ఉన్నాను, అందుకని చెప్పేసి మీకు నేను వాయిస్ మెసేజ్ కూడా ఇవ్వలేదు. సార్ మీకు అభ్యంతరం లేకపోతే అది ఒకసారి స్క్రీన్ షేర్ చేసి చూపిస్తారా? ఓకే సార్. రైట్, నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎర్లీ బర్డ్ రెడీ లేదు, నేను చేస్తున్నాను వేరేది. అది చేసిన తర్వాత మీకు మళ్ళీ నేను చేస్తాను. సో నేను స్క్రీన్ షేర్ ఆఫ్ చేశాను, మీరు చేయండి ఇప్పుడు. ఓకే చేయండి సార్ స్క్రీన్ షేర్. నా వాయిస్ క్లియర్ ఉంది కదా? నేను ఎందుకంటే స్క్రీన్ షేర్ చేసి వస్తే స్లో అవుతుంది అని చెప్పేసి మళ్ళీ నేను లెఫ్ట్ చేయండి. పని కుమార్ సార్, మీకు ఐడియా ఉంది కదా స్క్రీన్ షేర్ చేయడం? ఓకే సార్. రైట్. సార్ స్క్రీన్ షేర్ అవుతుందా సార్? అవుతుంది. ఒకసారి ఫార్మింగ్ వ్యాలెట్ ఒకసారి ఓపెన్ చేయండి సార్. ఓకే, సో ఇందులో ఎన్ని ఉన్నాయి సార్? 2,116 ఉన్నాయి. చేసుకోవట్లేదు సార్, అది కూడా చేయాలి. అక్కడ నిలబెట్టుకుని లాభం లేదు సార్. ఓకే సార్. అక్కడ నిలబెట్టి బెనిఫిట్ లేదు సార్. మనం అనుకుంటాము అది నిలబెడితే ఇంకేమైనా అవుతుందేమో చెప్పేసి అనుకుంటామేమో, కానీ అది నో బెనిఫిట్ సార్. అది కూడా ఎవ్రీడే ప్రతిరోజు 100 చేసుకోండి సార్. అది ఈ ఫార్మింగ్ మళ్ళీ చేయొచ్చా సార్ అవి? న్యూ వ్యాలెట్ ఫార్మింగ్ సార్. ఇప్పుడు ఇందాక నేను స్క్రీన్ షేర్ చేసినప్పుడు మీరు చూసారా? అవును సార్. అది ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు ఒక్క నిమిషం ఉండండి. ఇక్కడ కింద కనబడుతుంది నాకు ఎన్ని చేశారు, ఎన్ని చూడండి. మీరు 243
ఏంటి సార్ మీది ఇంతగానో ఎట్లా నిలబడ్డది మరి? అసలు స్టార్టింగ్ నుంచి చేయలేదా మీరు ఏంటి? చేయలేదు సార్ అది. ఇది నాకు అర్థం కాలేదు సార్, ఎవరైనా చెప్పండి ఇక్కడ ఏంటి అది? ఎక్కడ ఇక్కడ సార్? సార్ ఇక్కడ వేరే వాళ్ళు అడుగుతున్నాను, వేరే సార్లు 243 అన్నారు, 2024 బయటకు వచ్చింది అన్నట్టుగా చూపిస్తుంది. అక్కడ పైన చూస్తేనేమో 216 యూనిట్లు ఉన్నాయి. ఏంటి సార్ ఇది, ఎవరికైనా అర్థమవుతుందా? బ్లర్ వస్తుంది సార్, కనిపించట్లేదు నాకైతే. మీకు బ్లర్ వస్తుంది, నేను చెప్తానండి ఏమైందని చెప్పాను. ఇక్కడ కనెక్టివ్ వ్యాలెట్ పక్కన ఫార్మింగ్ వ్యాలెట్ ఉంటుంది కదా, డీబీతో రిలీజ్ అయినవి ఓకే 2116 ఉన్నాయి. ఇక్కడ కింద చూస్తేనేమో సార్ ఓకే చేసింది లాయల్టీ ఎంత ఉంది అంటే 243 మాత్రమే యూజిటీ పెట్టినట్టు కనబడుతుంది. 2024 నుంచి బయటకు వచ్చింది. మరి పైన చూస్తే 2116 ఎలా ఉంటాయి? అలా ఉండదు కదా సార్. లాయల్టీ ఎంత ఉందో దాంట్లోంచి రిలీజ్ దాన్ని బట్టి ఉంటది కదా. లాయల్టీ ఎంత రిలీజ్ అవుతుంది సార్ ఎవ్రీడే సార్ కి? లాయల్టీ వచ్చేసి ఎవ్రీడే ఇక్కడ చూస్తున్నాం 3.6739. 3 పాయింట్ అయితే అది లాయల్టీ మరి మిస్టేక్ సార్. అయితే 2000 అమౌంట్ అంటే నాకు కనిపించట్లేదు సార్, లేకపోతే స్క్రీన్ షాట్ తీసైనా పెట్టండి సార్. ఒక్క నిమిషం ఉండండి, అట్లా ఉంచారు సార్ మీరు. మూలగా పెన్నులు మాత్రం అలాగే ఉంచండి, ఒక్క నిమిషం. ఓకే, స్క్రీన్ షాట్ తీసాను. ఓకే, నేను ఇప్పుడు నాకు షేర్ చేస్తున్నాను. ఇది నాకు అర్థం కాకుండా ఉంది, అందుకని చెప్పి ఫస్ట్ టైం మరి, ఓకే ఎందుకంటే సార్ చేసింది ఏమో తక్కువ అనిపిస్తుంది, మరి ఇక్కడ ఏమో ఎక్కువ కనబడుతుంది అన్న ఉద్దేశంతో మీకు అనమాట. అవునవును సార్. 1 minute స్క్రీన్ షాట్ పెడుతున్నాం. కావాలనుకున్నప్పుడు స్క్రీన్ షాట్స్ రాకుండా అయిపోయింది. సార్ కనపడుతుందా? సార్ పంపించారు కదా. ఓకే సార్ పంపించారు సార్. అదే ఓకే లాయల్టీ లాయల్టీ ఓన్లీ 243 సార్. సార్ అంటే డీపీల ద్వారా చేసింది 243. మరి అక్కడ 2116 ఏంటి? 2116 ఎందుకు చూస్తుంది అదే అర్థం కావట్లేదు మరి సార్. అదే అందులో కనెక్టెడ్ ఫార్మింగ్ వ్యాలెట్ చూస్తుంది కరెక్ట్. అది అదేదో మిస్టేక్ ఉంటుంది సార్ నాకు తెలిసి. అంటే లాయల్టీ 243 ఆల్రెడీ సార్కి రిలీజ్ అయింది కూడా అదే నేను 220 అవును, అక్కడ 2116 ఇలా ఉంది. 224.70. అదే కదా నాకు అర్థం కాదు, ఎవరికైనా అర్థమవుతుంది సార్? ఇంకెవరు ఉన్నారా? పడిదా సార్ టోకెన్ పాన్ ఏమీ రాదు కదా సార్ దీంట్లోకి? దానికి ఎందుకు కదా సార్, అది టోకెన్ ఫార్మింగ్ దానికి సంబంధం లేదు కదా సార్. దానికి సంబంధం లేదు. మరి లాయల్టీలోనేమో తక్కువ ఉన్నాయి, ఇక్కడేమో ఎక్కువ చూపిస్తుంది. ఏంటో మరి మిస్టేక్ అర్థం కావట్లేదు సార్. అందులోకి వెళ్ళదు. బట్ ఓకే, ఎనీవే సరే, ఇది మనము చూద్దాం. ఒకవేళ అందరూ మిక్స్ అయిందని చెప్పి అనుకుంటారు, కానీ అలా ఎలా అవుతుంది సార్? అట్లా వెళ్ళదు కదా, మిక్స్ వెళ్ళడానికి లేదు కదా సార్. లేదు కదా సార్, ఏమి ఛాన్స్ లేదు కదా అక్కడ మిక్స్ అవ్వడానికి. మీకు ఎట్లా లాయల్టీ కూడా క్లారిటీగా చూపిస్తుంది కదా సార్. మీకు 243లో మీకు 224.750 అంటే మీకు ఎవ్రీడే మీకు రిలీజ్ అయ్యి మీకు ఎవ్రీడే రిలీజ్ అయితే ఓన్లీ 0.3 సార్. 0.3 ఓన్లీ, చాలా తక్కువ. బట్ అక్కడ 2016 యూఎస్డి ఎలా ఉన్నాయి? అదే అర్థం కావట్లేదు. గ్రేట్ మన అడుగుతుంది అది. ఓకే, అది మిస్టరీ. ఎనీవే అందరు చూస్తున్నారు, రేపు మాట్లాడతారు, టైం కూడా అవుతుంది కనుక. డైలీ రివార్డ్ అయినా రిడీమ్ చేయలేదేమో సార్. డైలీ రివార్డ్ రిడీమ్ సార్ డైలీ రివార్డ్ 3 అంటే డైలీ రివార్డ్ కూడా యాడ్ అవుతుంది సార్. మరి ఫస్ట్ నుంచి కూడా ఇప్పటి వరకు అసలు టచ్ చేయలేదు సార్. చేయనట్టున్నారు సార్. కింద చూడండి సార్, అది కింద చూడండి, ఇంకా పేజెస్ ఉన్నాయి కదా, బ్యాక్ రావు అంతే. అదే లాస్ట్ సార్, అదే లాస్ట్. అది చేయలేము సార్. ఒకసారి టోకన్ ఫార్మింగ్ ఓపెన్ చేయండి సార్. టోకన్ ఫార్మింగ్ అదే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? ఇప్పుడు సీడ్ ఫండింగ్కి వెళ్తాం సార్. ఇప్పుడు రివార్డ్ స్టేటస్ ఓపెన్ చేయండి సార్. రివార్డ్ స్టేటస్ సార్ అదే ఉంటది. అంటే సార్ స్టార్టింగ్ నుంచి కూడా అంటే 15% వచ్చేసి ఇంత అయిందంటారా? అంటే చాలా చేశారు. అవునవును, రైట్. సార్ ఎందుకంటే ఎవ్రీడే మీ సార్ కి 3.6 దాకా వస్తుంది, అంతకు ముందు ఎంత వచ్చేదో తెలియదు కదా. రైట్. అంటే ఇక్కడ కాదు, 15% 3 వస్తుందంటే సార్ ఎంత చేసి ఉండాలి మరి? మాకంటే ఎక్కువ చేస్తున్నారు సార్, చాలా చేసి ఉంటారు. ఇప్పుడు అయిపోతుంది మరి. ఇక్కడ రిడీమ్ రివార్డ్ ఓపెన్ చేయండి సార్ ఒకసారి.
$9,000 సార్. ఎస్ ఎస్ ఎస్. సో చూడండి సార్, ఇలా పెండింగ్ పెట్టుకోవద్దు. ఓకే, ఎనివే ఓపెన్ చేయండి చూద్దాం. మంచిది అయిపోయింది రోజు. ఇప్పుడు ఇక్కడ ఛాన్స్ వచ్చింది ఇక్కడ. ఎస్ సార్, ఇది మెయిన్ సార్ ప్రాబ్లం ఏంటంటే ఇదే సార్ అక్కడ యాడ్ అయింది. ఇక్కడ సార్ దగ్గర 6,606 వచ్చి ఇక్కడ నిలబడే సార్ ఫార్మింగ్ రివార్డ్ లో అయ్యే అక్కడికి అయ్యే 15% సార్కి వచ్చేసి రోజు 24 పైన రిలీజ్ అవుతుంది. కాకపోతే దాన్ని ఏం చేస్తలేడు, అది ప్రాబ్లం అక్కడ. మెయిన్ ఏంటంటే సార్ ఇక్కడ చేంజ్ ఏంటంటే ఇక్కడ అన్ని యూఎస్టీలు పెట్టుకున్నారు సార్. మరి ఏం సార్ తెలియక చేయలేదా, సార్ తెలియక చేయలేదా మీరు, లేకపోతే కావాలని ఉంచుకున్నారా? లేదు సార్, అది ఫార్మింగ్ చేస్తుంటే $6 తీసుకుంటుంది సార్, అందుకని నేను అలా పెట్టేశాను. అది భయపడ్డారు. ఓకే, నాకు అర్థమైంది సార్, నాకు అర్థమైంది. ఓకే ఓకే సార్, అందరికి 1.24 అట్లా తీసుకుంటది కదా సార్. మీకు $6 తీసుకుంటుందా? $6 తీసుకుంటుంది ఏంటి ప్రాబ్లం అని నేను ఆలోచన చేసుకుంటున్నాను సార్. అట్లా కాదు సార్, ఒక్కసారి చెప్తాను మీకు. దీని కింద దీనికి 2 ఐడీలు ఉన్నాయా సార్ మీకు డైరెక్ట్ గా? ఈ ఐడికి 2 ఐడీలు ఉన్నాయా డైరెక్ట్? ఈ ఐడికే సార్, ఈ ఐడికి 10 ఉన్నాయి సార్ డైరెక్ట్ గా. 10 కాదు సార్, 10 ఉండని 20 ఉండని. నేను ఏమంటాను అంటే మీవి, మీ సొంత మీ ఇంటివి దీనికి రిఫర్ ఇచ్చిన 2 ఉన్నాయా అని అడుగుతున్నా. సొంత లేవు సార్, అంతా ఫ్రెండ్స్ అలా వాళ్ళే ఉన్నాయి కదా. మీకు మేము రేపు రేపు పొద్దున ఎర్లీగా నడిచే మీటింగ్ లోకి అయినా పర్లేదు, లేకపోతే ఇక్కడ మీరు 9:40 రండి ఖచ్చితంగా. ఏం చేయాలి అంటే దీనికి ఈ ఐడికి 2 ఐడీలు క్రియేట్ చేయాలి సార్, ఖచ్చితంగా క్రియేట్ చేయండి. ఆ బెనిఫిట్ పొందండి, ఎర్లీ బర్డ్ బెనిఫిట్ పొందుదురు మీరు. బిఎన్బి కూడా ఎందుకు అట్లా కట్ అవుతుంది అది కూడా మేము లైవ్ లో చూద్దాం సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకేనా? సో బట్ మీరు అంటే కొద్దిగా బిఎన్బి మాత్రం ఉంచుకోండి. మేము ఇవన్నీ మాట్లాడగలం కానీ బిఎన్బి అయితే మేము తెచ్చేయలేం కదా. సో ఖచ్చితంగా బిఎన్బి మాత్రం యూటిలైజ్ అవుతుంది సార్. ఒక 100కి చేసినప్పుడల్లా $120 సంబంధించిన బిఎన్బి మాత్రం ఖచ్చితంగా అవసరమే సార్. నిన్న 500 చేశాను సార్, మళ్ళా ఫార్మింగ్ 500 అయితే ఎంత కట్ అయింది సార్ అది చెప్పండి నాకు. అదే 6 పాయింట్ సంథింగ్ సార్. అది కట్ అయిపోయింది. వినండి సార్, మీరు నాకు మాట వినండి సార్. 500 చేసిన 100కే $120 ఖర్చు అయినప్పుడు 500కి ఎంత ఖర్చు అవ్వాలి? మేము 100 చేస్తే సార్, మేము 100కు $120 కట్ అయితే మాకు. అంటే మీరు 500 చేశారు అంటే ఇవి 500 అవి 25 అంటే $600 కట్ అవ్వాలి కదా సార్. అదే కట్ అయింది, మీకేం ఎక్కువ కట్ అవ్వలేదు. బట్ ఇలా చేయకూడదు, ఇప్పుడు ఇలా చేయొద్దు సార్. ఇప్పుడు మీరు సొంతంగా ఓన్ గా చేసుకున్నారు, మీరు ఎర్లీ బర్డ్ చేయలేరు కదా సార్. చేయలేదు సార్. అందుకని చెప్పేసి ఇప్పుడు చేయకండి, అలా చేయొద్దు. ఇప్పుడు చేసింది అయిపోయింది, నో ప్రాబ్లం. సో దీన్ని ఇప్పుడు ఈ 500 వెయ్యి అవ్వాలంటే 1000 రోజులు కావాలి సార్. మనం అలా చేయొద్దు. ఇప్పుడు ఏం చేద్దామంటే దాన్ని ఇంకో రకంగా చూద్దాం, ఎర్లీ బర్డ్ గా చేసుకుందాం సార్. ఓకే సార్, ఓకే సార్, ఓకేనా? స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి సార్. చెప్పండి సార్. సార్ నిన్న చేశారు, ఈ రోజు చేశారు అడగండి. ఇక్కడ 29 ఎప్పుడు చేశారు? 29 చేశారు సార్, మాకు కనబడుతుంది. 29 అయితే 2 days అయిపోతుంది సార్. అవును. ఇక ఏం చేద్దాం సార్ మరి? ఇప్పుడు అసలు ఐడి లేవు సార్, ఇక్కడ ఐడి లేవు, సొంత ఐడి లేవు. అంటే రిఫర్లు ఉన్నారు, వాళ్ళకైతే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి సార్ మనము? అందుకని చెప్పేసి రేపు ఏం చేద్దామంటే 2 ఐడీలు క్రియేట్ చేపిద్దాము. ఓకే సార్. 2 ఐడీలు క్రియేట్ చేసి దానికి 200, దీనికి 200, ఇతనికి 400 అంటే ఇట్లా మెల్ల ఒకసారి ఏపీ చూపిస్తే ఆ సార్ మళ్ళీ కంటిన్యూ చేసుకుంటాడు. అవునవును సార్. సార్ మీరు ఖచ్చితంగా రేపు 9:40కి రండి, మైక్ అడగండి సార్. ఓకే సార్, ఓకే సార్, ఆండ్రాయిడ్ చేయండి, మిమ్మల్ని అడగండి. ఓకేనా సార్? ఓకే సార్. నేను ఉంటాను, ఒకరు నేను లేకుండా ఏ సార్ అని చెప్తారు మీకు. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరు మ్యూట్ చేసుకోండి, మీరు స్క్రీన్ షాట్ ఆఫ్ చేయండి, టైం అయింది కనుక. సో డియర్ పార్ట్నర్స్, సో వెల్కమ్ అందరికి, నమస్తే. ఇంకా ఎందుకంటే టైం కూడా అయింది చాలా. సో రేపు మీరందరూ ఇది చూడండి సార్, ఎలా ఏం కథ అనేది. చూసారు కదా సార్ అక్కడ సారు. చెప్పండి సార్. సార్ది ఒకటి అబ్జర్వ్ చేస్తారా? డిపిస్ ద్వారా సార్కి కన్వర్ట్ చేసింది ఓన్లీ 244 అయితే 244 అదే సార్. సార్కి ఏంటంటే ఓన్లీ సార్ చేసిన ఫార్మింగ్ టోకెన్ ఫార్మింగ్ లో వచ్చిన 15% అంత తయారైంది. అది సార్, అది అంటే మనం ఎప్పటికప్పుడు మనం చేస్తూ ఉంటాం కాబట్టి మనకి పెండింగ్ ఉండదు కాబట్టి మనకి తెలుస్తుంది సార్.
మనకు కూడా మనకి మనకు పెండింగ్ అంతకంటే ఎక్కువ రావచ్చు, మనకు కూడా వస్తుంది, కానీ మనం దాన్ని అంతగానో అబ్జర్వ్ చేయలేకపోయాము. బట్ ఏంటంటే మరి అదే దాని అదే పవర్ అట్లుంటది అనేది ఇక్కడ ఈ సార్ వ్యాలిటీ చూపిస్తే మనకు అర్థమైపోయింది. ఈ రోజు తెలిసింది సార్ని బట్టి. ఎస్ సార్, ఎస్ సార్. అవునవునవును సార్. సో చూసారు మై పార్ట్నర్స్, టైం అయింది కనుక సో అందరూ కూడా మీ యొక్క వ్యాలిటీ చెక్ చేసుకోండి సార్. అలా నిలబడి అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరికి ఆ అసెట్ అక్కడ నిలబడితే మీకు బెనిఫిట్ రాదు. సో ఆ బెనిఫిట్ ని ఎలా తీసుకోవాలనే మీద మీరు అందుకే మిమ్మల్ని ఇక్కడ నేను లేకున్నా కూడా మురళి శ్రీని సార్ అదే ఇప్పుడు చూపించారు కదా సార్, 244 6,000 చిల్లర ఎలాగైనా సార్ నాకు అర్థం కాలేదు సార్. అది కాదు అక్కడ సార్ వచ్చేసి ఫార్మింగ్ చాలా ఎక్కువగా చేసుకున్నారు. అందులో 14,000 వచ్చినాయి సార్. సార్కి మొత్తం 14,000 చేశాడు సార్. రిసీవ్ అయిన రివార్డ్ వచ్చింది ఆ సార్కి 14,000 యూహెచ్డి సార్. 14,000 యూహెచ్డి రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు అక్కడ మిగిలి ఉన్నాయి 6,000. ఎలా వచ్చాయంటే అవన్నీ సారు డబ్బు పెట్టాడు సార్, చాలా ఎక్కువ పెట్టుకున్నాడు పెద్ద మొత్తంలో. బట్ సారు దాన్ని కొద్దిగా అనకూడదు, కానీ ఇక్కడ కొద్దిగా మనము దీన్ని ఏమంటారు సార్, మైండ్ ఉపయోగించాలి, మ్యానిపులేట్ చేయాలి ఇక్కడ, లేకపోతే కుదరదు. అదొక్కటే సార్ కొంచెం తప్పు చేశాడు. ఓకే, ఎనీవే రేపు నుంచి ఎర్న్ చేస్తాడు సార్ ఎక్కువ, ఇంకా అంతకంటే ఎక్కువ సంపాదించగలుగుతాడు. అదనమాట సార్. అయితే 243 డీపీలు పెడితే అక్కడ రివార్డ్ లో నిలబడ్డాయి 2,116. అవి ఎలా వచ్చాయంటే అక్కడ 14,000 యూహెచ్డీలు చేశాడు. 14,000 అంటే సార్ మీరు 90 రూపాయలతో లెక్క పెట్టుకున్నా మరి చాలా అవుతుంది సార్. అది చాలా కొనిపెట్టారా సార్? ఓకే, కొనిపెట్టారు, డబ్బు పెట్టుకున్నారు. అదనమాట. మీరు అనుకుంటున్నారు సిస్టమ్ ఏమన్నా బై మిస్టేక్ లో వచ్చిందేమన్న ఆలోచనలో దూరంలో వెళ్ళారేమో, కానీ అలా రీఫార్మింగ్ అలా అవుతే 6,000 అయినాయేమో అని కంగారు. అలా కూడా అయింది. అలా రీఫార్మింగ్ వల్ల కూడా అయింది. రీఫార్మింగ్ వల్ల అయిందేమో 25-30%, మిగతాదేమో 70% సార్ పెట్టుకున్నది. ఓకే సార్, ఓకే సార్, ఓకేనా. రీఫార్మింగ్ వల్ల కూడా అంత బెనిఫిట్ అవుతుంది సార్. రీఫార్మింగ్ వల్ల కూడా చాలా బెనిఫిట్ సార్. ఎందుకంటే నిజంగా ఇప్పుడు ఇక్కడ మనం మాట్లాడుకోవచ్చు సార్, ఎందుకంటే ఎక్కువ కూడా సిస్టమ్ ఇచ్చింది అవ్వచ్చు, చెప్పలేము. బట్ దేన్ని ఈ సార్ ఏం చేసేవాడంటే ఆగస్టు నుంచి వెళ్ళి ఇప్పుడు గత 5 నెలలు గడిచింది. ఈ 5 నెలల్లో దాన్ని ఎర్లీ బర్డ్కి ఉపయోగించుకోవాలన్నమాట. చెప్పండి. ఉపయోగిస్తే ఇంకా పెరుగునండి ఆయన, ఇంకా చాలా ఎక్కువ అవుతుంది సార్. అవునవును సార్. అందుకే అంటాం కదా సార్, ఇక్కడ రోజు వ్యాలెట్ ఓపెన్ చేయాలా, రోజు మీటింగ్ కి రావాలి, అడగాలి, తెలుసుకోవాలి. ఇక్కడ ఉన్న లీడర్స్ నేను లేకున్నా కూడా సార్ మీకు క్వశ్చన్ అడగండి, మీరు అడగండి అని చెప్పినప్పుడు, అందుకే అంటే ఇక పెళ్లి కోసం మీరు తప్పట్టుకోవద్దు, మిమ్మల్ని మేము అనేది అందరు జనరల్ గా మాట్లాడుతున్నాం. మళ్ళీ సార్ మిమ్మల్ని ఏదో ఎవరు కానీ ఒక్కరిని మేము ఏమి అనము అనడానికి కూడా లేదు. ఓకేనా. అందుకే ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే మీరు అడగండి, తెలుసుకోండి, మీ యొక్క అసెట్ ని పెంచుకోండి అనేది. సో దాన్ని ఆ సారు ఆగస్టు నుంచి యూటిలైజ్ చేస్తుండే. ఆగస్టు 5వ తారీఖు నుంచి 4వ తారీఖు నుంచి 0. ఇప్పుడు చూడండి, తెలియక సార్ నిన్న 500 చేశాడు. అంతకుముందు కూడా చేశాడు. ఈ రోజు అంటే మనం చూసాం కనుక అలా అంటున్నాము. అంతకుముందు కూడా సార్ చేసుకుంటూ వెళ్తున్నాడు. కానీ దాన్ని ఆ విధంగా చేసేది అనమాట. అట్లా. ఓకే, ఎనీవే రేపు దాన్ని మాట్లాడదాం, టైం అయింది కనుక ఎక్కువ. సో థ్యాంక్ యూ సార్ అందరికి. నమస్తే సార్. ఎందుకంటే జై పీవీస్ మెటా, పీవీస్ వెల్ నెవర్. రేపు మళ్ళీ 9:40 మీట్ అవుదాం. సో ఖచ్చితంగా పెండిల్ కుమార్ సార్ మీరైతే ఒక $10-20 సంబంధించిన బిఎన్బి మాత్రం మీరు ఉంచుకుంటే మీకు మంచి అడ్వైస్ దొరుకుతుంది ఇక్కడ. ఓకేనా సార్? ఓకే సార్. బిఎన్బి మాత్రం భయపడద్దు సార్. మీరు చాలా మంచి ఐడి ఉంది మీది, మాకంటే ఎక్కువగా ఉంది సార్ మీ ఐడి. మేము వీఆర్ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే బిఎన్బి మాత్రం భయపడద్దు, బిఎన్బి ఉంచుకోండి. ఓకేనా. రేపైతే ఒక $20 సంబంధించిన బిఎన్బి ఉంచుకోండి సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ ఆల్. జై పీవీస్ మెటా, పీస్ వెల్ నెవర్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఎవరిబడి. అందరికి నమస్తే. థ్యాంక్ యూ సార్. జై పీవీస్ మెటా, పీవీస్ మెటా. జై పెర్లవైన్, జై పీస్ మెటా, పీస్ మెట్ నెవర్. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీస్ మెటా. థ్యాంక్ యూ ఎవరిబడి. థ్యాంక్ యూ.